Good evening, everyone. Welcome back to the session. This is your master teacher, Venkatesh Mandala. Good evening, everyone. Hi, Praneeth. Good evening, Praneeth. Joshna. Hi, Joshna. Good evening, Joshna. Everyone, good evening, guys. So, once again, welcome back to the session. So, మనం నిన్న అయితే అయానిక్ ఈక్విలిబ్రియం స్టార్ట్ చేసాం, బట్ వీ హ్యావ్ బీన్ ఫేసింగ్ సమ్ ఇష్యూ ఇన్ ద క్లాస్ దట్ వాజ్ రిలేటెడ్ టు ద డిజిటల్ ప్యానల్. అందుకని నిన్నటి సెషన్ అయితే మనం ఎండ్ చేసాం. సో ఈ రోజు అయితే నిన్నటి సెషన్ ఏదైతే ఉందో ఫుల్గా కంటిన్యూషన్తో కంప్లీట్గా అయానిక్ ఈక్విలిబ్రియం అయితే ఈ పర్టికులర్ సెషన్లో ఫినిష్ చేద్దాం. ఓకే, హాయ్ ప్రణీత్, హాయ్ భావన, గుడ్ ఈవినింగ్ భావన. రవితేజ, హాయ్, గుడ్ ఈవినింగ్. హారిక, హాయ్, good evening Harika. So we will start with today's session. So the most important thing, ఎవరైనా గనక if there is anyone who did not subscribe to the channel, please subscribe to the channel because ప్రతిరోజు కూడా మనకి క్లాసెస్ గురించి కావచ్చు, ఎవ్రీ సింగిల్ అప్డేట్స్ మీకు రావాలి అని అంటే you must be subscribed to the channel. And the second and the foremost important thing is the Telegram group. So Telegram group lo meeku telisinattlaithe we do lot of activities in the Telegram group. So there are questions that are given, దాంతో పాటుగా క్లాస్ నోట్స్, మెనీ థింగ్స్ ఆన్ ఏ డైలీ బేసిస్ అయితే మనం పోస్ట్ చేస్తుంటాను. ఇఫ్ యూ హ్యావెంట్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్, ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, హాయ్ లక్ష్మి, గుడ్ ఈవినింగ్ లక్ష్మి. కల్పన, హాయ్, గుడ్ ఈవినింగ్. లక్ష్మణ్, గుడ్ ఈవినింగ్ లక్ష్మణ్. So without any more delay, I will start with today's session. So first thing, it's about water. Sir, sir, water, sir, what exactly are you going to talk about? So let me take two water molecules. So రెండు water molecules తీసుకున్నాను అనుకోండి. So here is water and water. So water కూడా ఏంటంటే it will undergo ionization to some extent. అంటే ఎంతో కొంత ionization అయితే జరుగుతుంది వాటర్లో. So let's say we are talking about water. So it will form H3O plus దాంతో పాటుగా OH minus ions. Okay, let's say we are talking at a temperature T. ఒక టెంపరేచర్ T దగ్గర ఇలా ionization జరుగుతుంది. ఓకే, సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఈక్విలిబ్రియం రీచ్ అయింది అంటే ఈక్విలిబ్రియం దగ్గర కేసీ రాయాలంటే మనం ఎలా రాస్తాం? హౌ విల్ యు రైట్? హాయ్ వంశీ, గుడ్ ఈవినింగ్ వంశీ. సయ్యద్, హాయ్, గుడ్ ఈవినింగ్ సయ్యద్. సయ్యద్, గుడ్ ఈవినింగ్. సో కేసీ ఎలా రాస్తాం ఈ పర్టికులర్ ఈక్వేషన్కి? సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ కేసీ టు దిస్, దీనికి H3O ప్లస్ అలానే OH మైనస్ హోల్ డివైడెడ్ బై H2O రాస్తాం, అంతే కదా? దిస్ ఇస్ వాట్ వీ రైట్, కరెక్ట్? దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ కేసీ ఫర్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్. సో ఇఫ్ యూ నోటీస్ సంథింగ్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ ప్యూర్ సబ్స్టెన్స్, కరెక్ట్? సో ప్యూర్ సబ్స్టెన్స్ ఇది నార్మల్గా వీ విల్ కన్సిడర్ దిస్ యాజ్ యూనిటీ. అంటే what is our Kc here? So can I say Kc is equal to concentration of H3O plus, okay, concentration of OH minus. So this is referred to as the equilibrium constant for this particular reaction. So if someone is asking you, ఒకవేళ మన దగ్గర ఒక కంటైనర్ ఉందనుకోండి. సో ఈ కంటైనర్లో లెట్స్ సే ఐ హ్యావ్ 1 లీటర్ ఆఫ్ వాటర్. ఎంత ఉంది? 1 లీటర్ ఆఫ్ వాటర్. ఓకే, సో ఇక్కడ అన్నట్లు యూ హ్యావ్ ఏ టూ మాలిక్యూల్స్, ఒకటి సొల్యూట్ ఒకటి సాల్వెంట్గా తీసుకున్నట్లయితే, సో దీని యొక్క మొలారిటీ క్యాలిక్యులేట్ చేయమంటే ఎలా చేస్తాం? మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వాట్? వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ బై మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్ ఇంటూ 1000 హోల్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఇన్ ml. ఇలానే కదా రాస్తాం. సో వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద సొల్యూట్? ఇక్కడ వాటర్తో మాట్లాడుతున్నాం. సో వాటర్ ఇన్ ద సెన్స్ 18. సో 1 లీటర్ ఆఫ్ సొల్యూట్, దాని యొక్క వెయిట్ మోలార్, సారీ, వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ హియర్? ఇట్ ఈస్ 1000. మాలిక్యులర్ వెయిట్ ఇస్ 18 ఇంటూ 1000 హోల్ డివైడెడ్ బై 1000. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ద అమౌంట్ ఇట్ విల్ అమౌంట్ అవుట్ టు 55.5 అన్నమాట. సో దిస్ ఈస్ ద మొలారిటీ. సో ఇంత మోలార్ వాటర్ తీసుకున్నట్లయితే, ఓకే, at, okay,
298 కెల్విన్ అంటే at 298 కెల్విన్ అంటే మన రూమ్ టెంపరేచర్ దగ్గర. ఓకే, సో at రూమ్ టెంపరేచర్ మనం కానీ గమనించినట్లయితే, హాయ్ రాజు గుడ్ ఈవినింగ్, అప్డేట్స్, హాయ్ గుడ్ ఈవినింగ్. సో మనం కానీ గమనించినట్లయితే, సో ఇంత మోలార్ వాటర్ తీసుకున్నప్పుడు ఇక్కడ ద అమౌంట్ ఆఫ్ అయనైజేషన్ దట్ యూ వుడ్ సీ ఇస్ హియర్, దీని యొక్క ప్రోడక్ట్ ఈ కేడబ్ల్యూ ఉంది చూసారా, ఈ కేసీ. సో at 298 కెల్విన్ ద equilibrium constant Kc for this water was 10 power minus 14. This is at 298 Kelvin అన్నమాట. సో ఇక్కడ ఈ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ని ఇంకొక రకంగా ఏమని పిలుస్తామంటే, వి కాల్ దిస్ యాజ్ ద అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. ఏమని పిలుస్తాం దీన్ని? అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అని పిలుస్తాం. Okay, so this is referred to as the ionic product of water. So basically at 298 Kelvin the ionic product of water ante H3O plus and OH minus ions, this is equal to 10 power minus 14. ikkada H3O aina rayachu ledante H plus aina rayachu, or you can just write it as H plus, just H plus ga rasna okay. H plus OH minus ion concentration is equal to 10 power minus 14 at this particular temperature. Equilibrium constant అనేది మనకు with respect to temperature మారుతుందన్న విషయం మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ at 298 Kelvin. Is this understood? Clear? అర్థమైందా? Any questions till here? Just one thing I want to classify. Okay, let's not have unnecessary chat in the chat box. Okay, మీకు ఏదైనా అర్థం కాకపోతే అడగండి, I am available. I can ask, I can actually help you out in understanding the concept, and I am telling this very strictly, no unnecessary chat in the chat box. మీకోసమే చెప్తున్నాను. The only reason why I am here, why I am discussing every single thing here is మీకు అర్థం అవ్వడం కోసమే. ఓకే, లెట్స్ ఫోకస్ ఆన్ ద సెషన్. ఎందుకంటే అన్నెసెసరీ చాట్ చేస్తే ఏమవుతుంది సార్, నాకేమైనా డిస్టర్బెన్స్ అంటే నో. ఎందుకు చెప్తున్నానంటే, దెర్ ఆర్ మెనీ పీపుల్, ఎంతోమంది ఏదైనా తెలుసుకోవాలి నేర్చుకోవాలి అని వస్తారు. సో అట్లా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, వెన్ యూ లుక్ అట్ ద చాట్, దట్ ఈస్ దెర్ ఆర్ టూ థింగ్స్. ఒకటి ఏంటంటే డిస్ట్రాక్షన్, రెండోది ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు నన్ను ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు సీ ద క్వశ్చన్. అదొక్క దానికోసమే చెప్తున్నాను. ఓకే, ఐ డోంట్ హోల్డ్ ఎనీథింగ్ అగెయిన్స్ట్ యూ గైస్, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎందుకంటే మన కోసమే కాకుండా మనతో పక్కన ఇంకొకరు కూడా ఉంటారు కాబట్టి వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దెమ్ సెల్ఫ్. అందుకని ఓకే, సో లెట్స్ ట్రై టు ఫోకస్ హియర్. ఇస్ దిస్ క్లియర్? సో దిస్ ఈస్ ద అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. ఓకే, సో ఇప్పుడు లెట్స్ డూ వన్ థింగ్. Okay, so if you notice this, ఈ పర్టికులర్ ఈక్వేషన్ మీరు కానీ గమనించినట్లయితే, ఇక్కడ మనకి ఏం జరిగింది, ఈ వాటర్ అనేది అయనైజ్ అయ్యి హెచ్ ప్లస్గా ఓహెచ్ మైనస్గా ఫామ్ అయింది కదా, కరెక్ట్? సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ H2O కానీ అయనైజ్ అయినట్లయితే ఇక్కడ ఎన్ని పార్టికల్స్ వస్తాయి? 1, ఇక్కడ 1 వస్తాయి. ఒకవేళ ఇక్కడ 2 అయనైజ్ అయినట్లయితే ఇక్కడ ఎన్ని వస్తాయి? ఇక్కడ 2 వస్తాయి, ఇక్కడ కూడా 2 వస్తాయి. సో మనం ఏమన్నామంటే, అట్ ద రేట్ ఆఫ్ 298 కెల్విన్ దగ్గర మనకు H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ వాటర్ వచ్చి 10 పవర్ మైనస్ 14 అని చెప్పాం, కరెక్ట్? సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, అంటే ఇక్కడ X పార్టికల్స్ కానీ అయనైజ్ అయితే ఇక్కడ ఎన్ని వస్తాయి? X అండ్ Xే కదా వస్తాయి, correct? X and Xa kada vastayi. So that means the concentration of H plus and OH minus ions will be constant, will be same at a particular temperature. So that means, can I say here, ikkada ila rayacha? So concentration of H plus is equal to concentration of OH minus rayachu kada. So if this is the case, దీనికని నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది? Can I say concentration of H plus into concentration of H plus is equal to 10 power minus 14. So if this is the case, can I say concentration of H plus the whole square is equal to 10 power minus 14. So can I say here
కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ is equal to 10 power minus 7 అని చెప్పొచ్చా? Can I say this? So H plus ion concentration 10 power minus 7 ante, then what exactly is the concentration of OH minus ions? So this is also equal to 10 power minus 7. చెప్పొచ్చు కదా? Can I say this? Is this clear? Understood? So at 298 Kelvin, H plus ion concentration కావచ్చు, OH minus ion concentration వాటర్లో మనకు 10 power minus 7 ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇటువంటి వాటర్లో, ఓకే, హియర్ ఇస్ వాటర్, కరెక్ట్? సో హియర్ యూ హ్యావ్ H2O which is in equilibrium with the H plus ions and OH minus ions. ఓకే, సో at 298 Kelvin అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర. సో ఇటువంటి దాంట్లోకి మనం ఏం చేస్తామంటే లెట్స్ ట్రై టు యాడ్ అన్ యాసిడ్ HX. సో HX అనే ఒక యాసిడ్ యాడ్ చేసాం అనుకోండి, ఏం జరుగుతుంది? కెన్ యూ గెస్ వాట్ కుడ్ హ్యాపెన్? మీరు ఇమీడియట్గా ఏం చెప్తారంటే సార్ ఈ పర్టికులర్ సబ్స్టెన్స్ అనేది యాసిడిక్ అని చెప్తారు, కరెక్ట్? ఈ సబ్స్టెన్స్ అనేది యాసిడిక్ అయిపోతుంది అని చెప్తారు. సో హౌ డూ యూ నో ఇట్ ఈస్ యాసిడిక్? సో దట్ మీన్స్ హౌ డూ యూ నో దిస్ పర్టికులర్ సబ్స్టెన్స్ ఈస్ యాసిడిక్? So to understand that, let me tell you something. Okay, repeat once again, sure I'll absolutely say that. Okay, so ikkada first thing ఏంటంటే water is undergoing ionization. So ikkada one molecule ionize అయితే ఇక్కడ one ion and one ion form అవుతాయి. Two ionize అయితే two ions and two ions form అవుతాయి. X ions H2 ionize అయితే XH plus ions XOH minus ions ionize అవుతాయి. సో అంటే ఇక్కడ number of H plus and number of OH minus ions at a particular temperature is same. సో అందుకని నేను ఏం రాస్తానంటే ఈ రెండు కాన్సన్ట్రేషన్ సేమ్ అని రాస్తాను. సో ఇప్పుడు దీన్ని వేసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ టు 10 power minus 14 వస్తుంది. సో H plus ion whole square will be equal to 10 power minus 14. సో H plus ion కాన్సన్ట్రేషన్ ఎంత వస్తుంది? 10 power minus 7 వస్తుంది. అంతే కదా? అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? సో మరి ఇప్పుడు మనం ఇటువంటి ఒక సబ్స్టెన్స్, ఒక వాటర్ ఒకటి ఉంది, ఇనిషియల్గా దిస్ వాస్ న్యూట్రల్. ఓకే, సో ఇలా ఒక న్యూట్రల్గా ఉన్న సబ్స్టెన్స్ ఒక్కసారిగా యాసిడిక్ మారిపోయింది. ఎలా? దీన్ని యాడ్ చేసిన వెంటనే ఇది యాసిడిక్ అయిపోయింది. సో అది అసిడిక్గా అయిపోయింది అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే సో దిస్ సొల్యూషన్ హ్యాస్ H plus ions, మోర్ H plus ions అనేది మనం నమ్ముతాం, కరెక్ట్? అది ఎలా పాసిబుల్? సో ఇక్కడ యాడ్ చేశాం కదా. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ హియర్. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే 298 కెల్విన్ దగ్గర మనకు ఈ H plus ion కాన్సన్ట్రేషన్ ఇంటూ OH minus ion కాన్సన్ట్రేషన్ ఎంత ఉండాలి? మనకి ఇక్కడ 10 power minus 14 ఉండాలి, కరెక్ట్? ఇది 10 power minus 14 ఉండాలి. సో బేసికల్గా దిస్ రిప్రజెంట్స్ ద KW, అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. దట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ KC అని కూడా పిలుస్తాం. సో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అన్న అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అన్న ఒకటే. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మనం లీ చాట్లియస్ ప్రిన్సిపల్ గురించి కొన్ని విషయాలు అయితే చదువుకున్నాం. సో లీ చాట్లియస్ ప్రిన్సిపల్ నేర్చుకునేటప్పుడు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే ఒకవేళ నేను కనుక ఇక్కడ ఉండే ఈ ప్రోడక్ట్స్, ఇవి నా ప్రోడక్ట్స్ కదా ఇప్పుడు, సో ఈ ప్రోడక్ట్స్ ఏదైనా కనుక నేను కానీ యాడ్ చేసినట్లయితే సిస్టమ్ ఏం చేస్తుంది? సో ఎవరు చేస్తున్నారు? ఇది నేను HX అనే సబ్స్టెన్స్ని యాడ్ చేస్తాను. HX అంటే నథింగ్ బట్ H plus ions అండ్ X minus ions, అంతే కదా? సో ఈ H plus అండ్ X minus ions దీంట్లో యాడ్ చేస్తున్నానంటే ఐఎమ్ యాడింగ్ ద ప్రోడక్ట్. సో నేను ప్రోడక్ట్ని యాడ్ చేస్తున్నానంటే సిస్టమ్ ఏం చేస్తుంది? ప్రోడక్ట్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. సో ప్రోడక్ట్ అనేది తగ్గించాలంటే రియాక్షన్ ఏ డైరెక్షన్లో మూవ్ చేయాలి? కంపల్సరీ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేయాలి, కరెక్ట్? Astrophile, hi, good evening. It's been some time, correct? I haven't been noticing you in the sessions, Astrophile. Avuna? Konni rojulu aithe you are not there, correct? Hi Ashok, good evening Ashok. Hi Rohit, good evening. సో ఇక్కడ అయితే మనం యాడ్ చేస్తున్నామంటే మనకి రియాక్షన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. అంటే దాని అర్థం ఏంటి? ఒక్కసారి నేను ఇక్కడ యాసిడ్ యాడ్ చేయడం వల్ల రియాక్షన్ అనేది నాకు బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇలా బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అని అంటే దెన్ ఎంతవరకు మూవ్ అవుతుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఒక ఈక్విలిబ్రియం రియాక్షన్, ఈక్విలిబ్రియం. సో ఒకసారి దీన్ని యాడ్ చేయడం వల్ల నాకు ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయిపోయింది. సో అప్పుడు నాకు ఏమవుతుంది అంటే రియాక్షన్ కోఎఫిషియంట్ గుర్తుందా? Q. సో Q ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ H plus ions ఇంటూ OH minus ions. సో ఇవి ఏమవుతుందంటే దిస్ బికమ్స్ గ్రేటర్ దాన్ KC. ఇది KC కంటే ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ H plus ions యాడ్ చేశాను కాబట్టి. అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది? ఇట్ విల్ ట్రై టు అప్రోచ్ KC. సో ఇది మళ్ళీ KCని అప్రోచ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో ఇలా అప్రోచ్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది?
ఈ అయాన్స్ ఏవైతే 10⁻⁻14 కంటే ఎక్కువగా ఉన్నాయో అవి నెంబర్ ఆఫ్ అయాన్స్ని తగ్గించుకుంటూ వెళ్తుంది. సో తగ్గిస్తూ వెళ్తే అంటే ఒక H+ అయాన్ తగ్గాలి అని అంటే కంపల్సరీ ఒక OH- అయాన్ కూడా వెనక్కి వెళ్ళాలి, అంతే కదా? ఇస్ దిస్ కరెక్ట్? సో అందువల్ల ఏంటంటే ఈ బ్యాక్వర్డ్ ప్రాసెస్ ఫేవర్ అవుతుంది. సో ఇలా బ్యాక్వర్డ్ ప్రాసెస్ జరిగిన తర్వాత కొంత సమయానికి ఈ Q వాల్యూ విల్ బికమ్ ఈక్వల్ టు Kc అనమాట. అంటే 10⁻⁻14కి ఈక్వల్ అవుతుంది. కానీ ఆ సమయంలో ఇక్కడైతే మీరు చెప్పొచ్చు H+ అయాన్ 10⁻⁻7, OH- అయాన్ కాన్సన్ట్రేషన్ 10⁻�7 అని చెప్పొచ్చు. కానీ ఒక్కసారి ఇది యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏం జరిగిపోతుంది అంటే ఈ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH- అయాన్ కాన్సన్ట్రేషన్ ఇస్ స్టిల్ ఈక్వల్ టు 10⁻⁻14. కానీ ఏంటంటే H+ అయాన్స్ విల్ బి మోర్, OH- అయాన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. OH- అయాన్స్ అనేది తగ్గిపోతాయి, H+ అయాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఎక్కువగా ఉంటాయి అంటే ఇక్కడ నుంచి మనం H+ అయాన్స్ యాడ్ చేసాం. సో ఇక్కడ మనకు ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో కాన్సన్ట్రేషన్, ద ప్రోడక్ట్ ఆఫ్ H+ అయాన్స్ ఇంటూ OH- అయాన్స్ ఈస్ బికమింగ్ మోర్ దాన్ 10⁻⁻14. సో అది తిరిగి తగ్గించడానికి ఏం చేస్తుంది, వీటిని తగ్గించాలని ప్రయత్నిస్తుంది. సో H+ అయాన్స్ని ఒకవేళ మనం H+ అయాన్స్ని తగ్గించడానికి ప్రయత్నించింది అనుకోండి, ప్రతిసారి ఒక H+ అయాన్ తగ్గించడానికి ప్రయత్నించినప్పుడు OH- అయాన్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో అందుకనే మనకు ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఏం జరుగుతుందంటే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ will be greater than that of OH- ion concentration. But still you will have the concentration of H+ ions into concentration of OH- ions is equal to 10⁻⁻14 ఉంటుంది. Okay? Oh, okay. I'm listening classes in live, sir, but not messaging. Okay, I understand that. Okay, got it. Okay. Shivaji, what is the question? Sir, ఒకవేళ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వెళ్తే, సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ రెఫరింగ్. సో ఇక్కడ మనం ఇది యాడ్ చేయడం వల్ల బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఓకే, అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్స్ హియర్? సో ఇక్కడ అందువల్ల మనకు H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అదే కేసులో ఒకవేళ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ ఎన్ యాసిడ్, ఇదే వాటర్ ఉంది ఇక్కడ. సో వాటర్ అంటే బేసికల్గా యూ హ్యావ్ అన్ ఈక్విలిబ్రియం వాటర్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ OH- అయాన్ కాన్సన్ట్రేషన్. సో ఈ పర్టికులర్ కేసులో మనం ఏం చేసామంటే ఈసారి ఒక బేస్ని యాడ్ చేసాం, BOH అనే ఒక బేస్ని. సో ఏ అయాన్స్ యాడ్ చేసాం? OH- అయాన్స్ని యాడ్ చేసాం. సో వీఆర్ యాడింగ్ వాట్? OH- అయాన్స్. OH- అయాన్స్ యాడ్ చేస్తే ఏం జరుగుతుంది? సిస్టమ్ OH- అయాన్స్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఇది 298 కెల్విన్ దగ్గర మనకు తెలిసిన విషయం ఏంటంటే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH- అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది అంటే 10⁻⁻14 ఉంటుంది. అండ్ ఇక్కడేమో H+ అయాన్ కాన్సన్ట్రేషన్ చూసినట్లయితే 10⁻⁻7 ఉంటుంది. దిస్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు OH- అయాన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ ఇది ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు. కానీ ఒక్కసారి ఇది వేసిన తర్వాత ఈక్విలిబ్రియం గెట్స్ డిస్టర్బ్డ్. సో ఇలా డిస్టర్బ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది? H+ అయాన్ ఇక్కడ OH- అయాన్స్ మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి ద నెంబర్ ఆఫ్ OH- అయాన్స్ విల్ స్టార్ట్ టు ఇంక్రీజ్ అనమాట. సో ఇవి పెరుగుతున్నాయి కాబట్టి ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయింది కాబట్టి సిస్టమ్ ఏం చేస్తుంది? ఇట్ విల్ ట్రై టు మూవ్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. సో ఇలా బ్యాక్వర్డ్ డైరెక్షన్లో సిస్టమ్ కనుక మూవ్ అయినట్లయితే, ఎందుకంటే ఇవి యాడ్ చేసాం కనుక సిస్టమ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో దట్ మీన్స్ ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్, దెన్ వాట్ హ్యాపెన్స్? కెన్ ఐ సే దట్ నంబర్ ఆఫ్ OH- అయాన్ తగ్గించాలనుకున్న ప్రతిసారి ఒక H+ అయాన్ కూడా తగ్గిపోతుంది. సో అల్టిమేట్గా చూసినట్లయితే మనకు ఈ కొంత సమయం తర్వాత న్యూ ఈక్విలిబ్రియం, సో ఈ Q వాల్యూ విల్ బికమ్ ఓకే గ్రేటర్ దాన్ Kc. కానీ ఈసారి Q వాల్యూ ఎందుకు పెరిగిపోయింది? OH- అయాన్స్ ఎక్కువ అవ్వడం వల్ల. సో ఇట్ విల్ ట్రై టు అప్రోచ్ Kc అనమాట. ఎలా అప్రోచ్ అవుతుంది? OH- అయాన్ కాన్సన్ట్రేషన్ తగ్గిస్తూ Kcని అప్రోచ్ అవుతుంది. కానీ OH- అయాన్ కాన్సన్ట్రేషన్ తగ్గిస్తే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో దట్ మీన్స్ కొంత సమయానికి ఇక్కడ ఈక్విలిబ్రియం స్టేట్ రీచ్ అయినప్పుడు మనకు OH- అయాన్ కాన్సన్ట్రేషన్ విల్ బి మోర్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద H+ అయాన్ కాన్సన్ట్రేషన్. బట్ స్టిల్ కానీ ఇక్కడ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH- అయాన్ కాన్సన్ట్రేషన్ is still equal to 10⁻⁻14. Understood? Is this clear? Any doubt still here? Any questions? Ravi Verma, sir, ప్రతిసారి టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుందిగా సార్, చేంజ్ అవ్వద్దా సార్? సో టెంపరేచర్ గురించి మనం ఇక్కడ మాట్లాడలేదు శివాజీ, మనం ఇది సబ్స్టెన్స్ని యాడ్ చేస్తున్నాం. ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఈక్విలిబ్రియం అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. కానీ మనం టెంపరేచర్ మారిస్తే ఈక్విలిబ్రియం అనేది డిస్టర్బ్ అవుతుంది. ఓకే, టెంపరేచర్ మార్చిన ప్రతిసారి మనకు ఈక్విలిబ్రియం గెట్స్ డిస్టర్బ్డ్ అనమాట.
ఓకే, సో ఐ డి నాట్ స్పీక్ అబౌట్ దట్. కానీ దాని గురించి కూడా ఆబ్వియస్గా మనం టెంపరేచర్ని మార్చామనుకోండి, ఇక్కడ ఈ అయానిక్ ప్రోడక్ట్ ఉంది కదా కేడబ్ల్యూ, ఈ అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ కూడా మారిపోతుంది. సో వీ క్యాన్ సే దట్ ద అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻14 వెన్ ద టెంపరేచర్ ఇస్ 298 కెల్విన్ అనమాట. ఒకవేళ టెంపరేచర్ మారితే అయానిక్ ప్రోడక్ట్ కూడా మారిపోతుంది. ఇట్ విల్ బి డిఫరెంట్. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? ఓకే, సో నౌ లెట్స్ టాక్ సంథింగ్ అబౌట్ pH స్కేల్. సో ఈ pH స్కేల్ ఏంటో చూద్దాం. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద pH స్కేల్? So pH scale is referred to as the negative log of activity of H plus ion అని పిలుస్తాం. Negative log of activity of H plus ion or the concentration of H plus ions అని పిలుస్తాం. So this is referred to as the pH of a particular substance. Okay. Sir, IPE start చేయండి sir, please. Ramesh, ఐ థింక్ ఆల్రెడీ సార్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో కూడా మీకు చెప్పాను, వేదాంతు తెలుగు ఇస్ ప్యూర్లీ ఫర్ ఎంసెట్ అండ్ ఐపీఈ. ఓకే, సో రెండు కూడా మీకు కాంక్రీట్గా వేదాంతు తెలుగులో దొరుకుతాయి. బికాస్ దిస్ వాజ్ సంథింగ్ దట్ వాస్ టోల్డ్ వెన్ ద బైఫర్కేషన్ ఆఫ్ ద ఛానల్స్ వాస్ మేడ్. మనం ఎప్పుడైతే వేదాంతు తెలుగు, వేదాంతు జేఈ, వేదాంతు నీట్ ఇలా ఛానల్స్ మనం సెగ్రిగేట్ చేసాం, గుర్తుందా? If you remember, so that is when it was told that Vedantu Telugulo manam IPE MSET మీద ఫోకస్ చేస్తాం, వేదాంతు నీట్ ఛానల్లో నీట్ మీద ఫోకస్ చేస్తాం, వేదాంతు జేఈలో జేఈ మీద ఫోకస్ చేస్తాం. ఓకే, బట్ మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, దెర్ ఈస్ నో లిమిటేషన్స్. యూ కెన్ హ్యాపీలీ లెర్న్ ఫ్రమ్ హియర్. ఓకే, అండ్ మీకు కానీ నేను చెప్పేది అర్థమైనట్లయితే, if you like the session, that would be seriously awesome. I would love to see some likes if you are understanding the session. Okay, so దీన్ని మనం pH అని పిలుస్తాం. సో బేసికల్గా దిస్ ఇస్ రెఫర్డ్ టు యాజ్ వాట్? యాక్టివిటీ ఆఫ్ హైడ్రోజన్. యాక్టివిటీ ఆఫ్ హైడ్రోజన్. ఓకే, సో హియర్ ఒక పర్టికులర్ ఈ pH స్కేల్లో దిస్ ఇస్ రెఫర్డ్ టు యాజ్ ద యాక్టివిటీ ఆఫ్ హైడ్రోజన్. కరెక్ట్? సో నౌ ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, then if I want to talk about this particular process, అంటే నేను వాటర్ తీసుకున్నప్పుడు ఈ వాటర్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ఫార్మింగ్ H ప్లస్ ప్లస్ OH మైనస్, అండ్ దిస్ ఇస్ అగైన్ అట్ ద రేట్ ఆఫ్ 298 కెల్విన్ దగ్గర నాకు కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ ఎంత ఉంటుంది? I know this is equal to 10⁻⁻7. సో ఇప్పుడు if I want to calculate the pH of this particular substance, can I say it is pH is equal to minus of log of 10⁻⁻7? So this is nothing but equal to 7. Correct? So if this is 7, yes, it is solved, Mohit. Now it is fine. Ippudu proper ga undi. So it is 7 in the sense, so manaku this is a neutral substance. Correct? So that means the pH 7 represents the neutral substance. Understood? Correct? సో కొన్నిసార్లు ఏంటంటే, సో వీ హ్యావ్ స్పోకన్ వేర్ యాసిడిక్ మీడియంలో ఎలా ఉంటుంది? హౌ అబౌట్ ఇన్ ద యాసిడిక్ మీడియం? సో యాసిడిక్ మీడియం అంటే అదే వాటర్లోకి మనం కానీ ఒక యాసిడ్ని యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? H ప్లస్ అయాన్స్ విల్ బీ మోర్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద OH మైనస్ అయాన్స్. కరెక్ట్? సో ఈ సమయంలో మనం కానీ గమనించినట్లయితే మోర్ అంటే 10⁻⁻7 కంటే గ్రేటర్. సో H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇస్ గ్రేటర్ దాన్ 10⁻⁻7, అంటే 10⁻⁻6 లేదంటే 10⁻⁻4 లేదంటే 10⁻⁻3 10⁻⁻2 ఇలా వాల్యూస్ ఉండొచ్చు అనమాట. సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, దెన్ కెన్ ఐ సే హియర్ pH విల్ బీ, సో ఇక్కడ నేను లాగ్ అప్లై చేశాను అనుకోండి, సో pH విల్ బీ లెస్ దాన్ 7 ఫర్ యాసిడిక్. కరెక్ట్? అలానే బేసిక్ మీడియం చూసినట్లయితే, హౌ అబౌట్ బేసిక్? సో బేసిక్ మీడియం కానీ మనం కానీ చూసినట్లయితే, ఇన్ ద బేసిక్ మీడియం యూ హ్యావ్ వాట్? H plus ion concentration is less than that of the OH minus ion concentration. So if this is the case, that means H plus ions, ఇక్కడ బేసిక్ మీడియంలో మనకు న్యూట్రల్ అంటే 10⁻⁻7 ఉంటుంది. That means H plus ions are less than 10⁻⁻7 here. So if this H plus ions are less than 10⁻⁻7 అంటే ఎంత ఉండొచ్చు? 10⁻⁻8 కానీ 10⁻⁻9 కానీ 10⁻⁻10 10⁻⁻11 ఇలా సో అండ్ సో వాల్యూ ఉండొచ్చు. కరెక్ట్? సో దట్ మీన్స్ హియర్
can I say pH will be greater than 7, which is basic here? Understood for a particular substance. Any questions still here? So basically, this is how the value of pH is. Okay. So ఇప్పుడు నా question ఏంటంటే, do you think pH is influenced by temperature? So first దాని గురించి మాట్లాడే ముందు ఒక పని చేద్దాం. సో నేనేం చేస్తానంటే, let the concentration of H plus ions. So H plus ion concentration కనుక, let's say if it is equal to 10 power minus 8 అనుకోండి, 10 power minus 8. అప్పుడు దీనికి pH ఎంత వస్తుంది? Can I say pH will be equal to what? 8. Correct? This will be the case. So రెండోది ఏం చేస్తున్నానంటే, for example, if I have the H plus ion concentration is equal to 10 power minus 7 అనుకోండి, అప్పుడు what is the pH here? 7 వస్తుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, can I write this H plus ion concentration is nothing but 10 into 10 power minus 8 గా రాయొచ్చా? This and this value is same, correct? So pH ఏమో ఇక్కడ 7 వస్తుంది. Okay, this is clear. And the second thing, the third one ఏం చేస్తానంటే, let's say the H plus ion concentration is equal to 10 power minus 6 అనుకుందాం. So now can I write 10 power minus 6 as 100 into 10 power minus 8 గా రాయొచ్చు కదా? Can I write it like this? Okay, is my voice not clear, Mohit? Okay, so let me increase it, let me check it for you. ఇంకొకసారి చూస్తాను. Okay, I have maximized it. I think now my voice should be audible clear గా, ఎందుకంటే maximum volume ఉంది. I have maximized it. Okay, so it is ఇక్కడ third, this is the case. So ఇక్కడ మనకు pH ఎంత వస్తుంది? ఇక్కడ 8 వస్తుంది. Sorry, pH will be what? 6 here, correct? So ఇక్కడ pH అయితే 6 వస్తుంది. So pH, how did we calculate pH? So pH is equal to minus of log of concentration of H plus ion. So దీన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేసాం, కరెక్ట్? సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వెరీ కేర్ఫుల్లీ హియర్, ఓకే, నేను ఇక్కడ when I change the concentration by 10 times, 10 times concentration నేను మారిస్తే, what is the change in pH? Only by 1, correct? So ఇక్కడున్న కాన్సన్ట్రేషన్కి 10 ఎక్కువ కాన్సన్ట్రేషన్ నేను మార్చినప్పటికీ నాకు చేంజ్ ఇన్ pH వాజ్ ఓన్లీ బై 1 టైం, అంటే బై +1, అంటే ద చేంజ్ ఇన్ pH ఈజ్ వెరీ లెస్ ఈవెన్ విత్ ద చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ బై 10 times. ఒప్పుకుంటారా? కరెక్ట్, కరెక్ట్, ఒప్పుకుంటారా? సో సిమిలర్గా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ చేంజింగ్ దిస్ అగైన్ 100 times మార్చాను అనుకోండి, how many times I am changing here? 100 times మార్చాను అనుకోండి. So this, can I say with respect to 1 I have changed the concentration 100 times. So ఈ concentration 10 power minus 6 అనేది, it is 100 times more than this particular concentration. So ఇక్కడ నేను concentration 100 times మార్చినప్పటికీ, what is the change in concentration? What is the change in pH here? Only by 2. అంటే 2 సార్లు మాత్రమే ఎక్కువైంది, అంతే కదా? సో ఇక్కడ 8 ఉండేది 6 అయింది. సో అంటే అంత హ్యూజ్ వేరియేషన్ ఇన్ కాన్సన్ట్రేషన్ వచ్చినప్పటికీ కూడా ద చేంజ్ ఇన్ pH ఇస్ వెరీ లెస్ బై 1 or 2. సో అదే కనుక మనం కానీ టెంపరేచర్ తీసుకున్నట్లయితే pH ఎఫెక్ట్ అవుతుందా, ఎఫెక్ట్ కాదా? సో డూ యూ థింక్ టెంపరేచర్ విల్ ఎఫెక్ట్? సో టెంపరేచర్ కానీ మనం గమనించినట్లయితే, సో టెంపరేచర్ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H plus ions, అది మనకు తెలిసిన విషయం. కానీ ఏంటంటే, టు వాట్ ఎక్స్టెంట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H plus ions క్యాన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్. సో ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ H plus ions, సో ద టెంపరేచర్ హ్యాస్ very minor influence on pH, but it is only a negligible effect. చాలా తక్కువ అన్నమాట. pH అయితే మారుతుంది టెంపరేచర్ మార్చడం వల్ల, కానీ ఆ ఎఫెక్ట్ ఎంత ఉంటుందంటే చాలా తక్కువగా ఉంటుంది. సో లిటరల్గా నేను ఫిజికల్గా 10 times 100 times మార్చినప్పుడే నాకు అంత వచ్చినప్పుడు pH, ఒకవేళ నేను టెంపరేచర్ మారిస్తే చాలా తక్కువగానే నాకు కాన్సన్ట్రేషన్ వాల్యూ మారుతుంది బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ వాల్యూమ్.
సో బేసికల్గా వాల్యూమ్ ఇస్ ఏ టెంపరేచర్ డిపెండెంట్ టర్మ్, దానివల్ల మనకు కాన్సన్ట్రేషన్ కూడా మారచ్చు. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? సో బికాస్ ఆఫ్ దట్ టెంపరేచర్ హ్యాస్ ఓన్లీ వెరీ మైనర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద pH, but it is only a negligible effect. Understood? Is this clear? Any questions still here? Adhamainda? Okay. So now let's talk about the weak bases. So ee weak bases ante enti basically ga what are weak bases? When do I say oka particular base తీసుకున్నాను అనుకోండి. For example, did I take weak acids here? Okay. So weak bases. So before I take this, let me do one thing. So I will take weak acids. First strong acids తీసుకుందాం. ఎందుకు? First let me take strong acids and strong bases తీసుకుందాం. Strong bases. Okay. For example, ఇక్కడ HX అనేది ఒక strong acid అనుకుందాం. HX అనేది ఒక strong acid. And similarly, let's say BOH is a strong base. So ఒకటి స్ట్రాంగ్ యాసిడ్ అన్నాను అని అంటే వాట్ కెన్ యూ టెల్ మీ అబౌట్ ద అయనైజేషన్? సో అయనైజేషన్ అంటే బేసికల్గా 100% అయనైజేషన్, కరెక్ట్? 100% అయనైజేషన్ గురవుతుందా? దిస్ ఇస్ రైట్. సో ఇఫ్ ద అయనైజేషన్ ఇస్ 100% అంటే హెచ్ఎక్స్ మొత్తం కూడా ఇట్ విల్ ఫార్మ్ H++ X- ions. అలానే ఇక్కడ BOH కూడా ఇట్ విల్ ఫార్మ్ B++ OH- ions. కరెక్ట్. సో ఇక్కడ 100% అయనైజేషన్ అంటే దాని అర్థం ఏంటి? కెన్ ఐ సే ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ద డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఆర్ డిసాసియేషన్. డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫాతో ఇండికేట్ చేస్తాం. సో హియర్ కెన్ ఐ సే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అంటే దాని అర్థం ఏంటో తెలుసా? So that means here, okay, alpha is equal to 1 అంటే దాని అర్థం ఏంటంటే, సో ఇక్కడ if you notice this, ఆల్ఫాని ఎలా డిఫైన్ చేస్తామో అది చెప్తాను ఫస్ట్. సో ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అండర్గాన్ ionization by total number of molecules. Total number of molecules అన్నమాట. Okay. So if this is the case, number of molecules undergone ionization by total number of molecules. So if this is the case, now tell me something here. ఇక్కడ నాకు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కదా. సో డినామినేటర్లో కూడా దెర్ ఇస్ వన్ మోర్ 1. సో కెన్ ఐ సే దట్ నేను 1 పార్టికల్ తీసుకుంటే ఆ 1 పార్టికల్ హ్యాస్ కంప్లీట్లీ అండర్గాన్ అయనైజేషన్. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ వెన్ ఐఎమ్ సేయింగ్ డిగ్రీ ఆఫ్ ionization, that is alpha is equal to 1 అంటే total number of molecules taken are equal to total number of molecules undergone ionization. నేను ఎన్ని మాలిక్యూల్స్ తీసుకుంటే అన్ని అయనైజ్ అయిపోయినట్టు లెక్క. సో దట్ మీన్స్ ఇక్కడ 1 మాలిక్యూల్ తీసుకుంటే 1 has undergone complete ionization, 2 మాలిక్యూల్స్ తీసుకుంటే 2 మాలిక్యూల్స్ have undergone complete ionization, 3 మాలిక్యూల్స్ తీసుకుంటే 3 మాలిక్యూల్స్ have undergone complete ionization. సో if this is the case, ఇప్పుడు నేను ఒకవేళ నా కాన్సంట్రేషన్ ఆఫ్ HXC అని తీసుకున్నాను అనుకోండి. Let's say the concentration of HX is C. Now, what can you tell me about the H+ ion concentration? 100% ionization కాబట్టి ఇక్కడ కూడా C వస్తుందని చెప్పొచ్చా? So this is initially taken. Okay. సో తర్వాత as time progresses ఇక్కడ C తీసుకున్నాను కాబట్టి ఇది ఫైనల్గా చూసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది? ఇది 0 అవుతుంది. ఇక్కడ మళ్ళీ C and C వస్తుందా? సో ఇక్కడ C and C వస్తుందంటే can I calculate the pH here? So what is my pH is equal to minus of log of concentration of H+ ions. So easy ga calculate cheyochu kada. So this is easy, correct? So oka strong acid lo pH calculation is easy. Okay, what is going on? What is it, guys? Let's focus. Let's try to understand this. Okay, we got 15 minutes for this session. 50 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. There are a lot of things you have to understand. Let's focus. Let's try to understand this. Okay. So ఇక్కడ మనకు pH is equal to minus of log of concentration, that is C అన్నమాట. సో ఒకవేళ నేను if I'm taking this acid H2X అనే యాసిడ్ తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ నాకు ఇక్కడ 2H+ ions వస్తాయి. అలానే X- will be the concentration. ఒకవేళ దీని ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ నేను C అన్నాను అనుకోండి.
మరి what is the final? Initial C, then what is the final here? So can I say final గా చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ 0, కానీ ఇక్కడ దీని అయనైజ్ అయితే ఇక్కడ నాకు 2C వస్తుంది, ఇక్కడ 2C తో పాటు ఇక్కడ C కాన్సంట్రేషన్ వస్తుంది. సో అప్పుడు pH క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇక్కడ. సో కెన్ ఐ సే pH is equal to minus of log of 2C కాన్సంట్రేషన్. సో స్ట్రాంగ్ యాసిడ్స్లో ఇలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో దెర్ ఇస్ నో ఇష్యూ విత్ ఇట్. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ దిస్ స్ట్రాంగ్ బేసెస్. మరి స్ట్రాంగ్ బేసెస్లో చూసినట్లయితే ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ద కాన్సంట్రేషన్ ఇస్ C అన్నాను. ఇది స్ట్రాంగ్ బేస్ కాబట్టి కంప్లీట్ అయనైజేషన్. సో ఇక్కడ C, దిస్ ఇస్ ఇనిషియలీ. మరి ఫైనల్గా ఏమవుతుంది ఇక్కడ? దిస్ బికమ్స్ 0, ఇక్కడ నాకు C వస్తుంది, ఇక్కడ C వస్తుంది. సో కెన్ ఐ సే ఇక్కడ నాకు కాన్సంట్రేషన్ ఆఫ్ OH మైనస్ అయాన్స్ ఎంత ఉంది? ఇట్ ఈస్ గివెన్ యాజ్ C అన్నమాట. కరెక్ట్? సో కాన్సంట్రేషన్ ఆఫ్ OH మైనస్ అయాన్స్ వచ్చి C ఉంది. సో బట్ ఐ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద pH. సో pH క్యాలిక్యులేట్ చేయాలంటే నాకు H ప్లస్ అయాన్ కాన్సంట్రేషన్ కావాలి. కానీ మనకు తెలిసిన విషయం ఏంటంటే H ప్లస్ అయాన్ కాన్సంట్రేషన్స్ ఇంటూ OH minus ion concentration must be equal to what? 10 power minus 14. So ఇప్పుడు నేను C ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే I will get the H plus ion concentration. Correct? So ఇక్కడ C తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నా concentration of OH minus ions will be equal to 10 power minus 14 by C. So this will be the concentration of H plus ions. చెప్పచ్చా? So this will be the concentration of H plus ions. Is this clear? ఒకవేళ ఇలా కాకపోయినా కూడా మనకు ఇంకొక మెథడ్గా ఉంది. ఒకవేళ pH ఎలానో సిమిలర్గా మైనస్ ఆఫ్ లాగ్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ OH మైనస్ అయాన్స్ని POH అని చెప్తాం. సో వాట్ ఈస్ POH? సో POH is nothing but minus of log of concentration of H plus ions. Sorry, OH minus ions. So this is known as what? We call this as minus of log of concentration of OH minus ions. దీన్ని మనం POH అని పిలుస్తాం. సో ఇక్కడి నుంచి మనకి ఏమొస్తుంది? POH వస్తుంది. సార్ POH వస్తే pH ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఎక్స్ప్రెషన్ అగైన్. అంటే ఇక్కడ కనిపించే దీన్ని వాడుకున్నాం అనుకోండి. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్? సో వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్. సో ఎలా యూజ్ చేసుకుంటామంటే సో మనకు తెలిసిన విషయం ఏంటంటే at the rate of this 298 Kelvin మనకు వాటర్లో H plus ion concentration into OH minus ion concentration చూసినట్లయితే 10 power minus 14. సో ఇక్కడ మనం if you apply log, what happens? So log of concentration of H plus log A, B is nothing but log A plus log B. Log of OH minus ion is equal to 10 power minus 14 వస్తుంది. So if this is the case, now ఒకవేళ ఇప్పుడే if I am taking this negative sign, సో ఇక్కడ కూడా log ఉంటుంది కదా. సో here also I have log of 10 power minus 14. So if this is the case, ఇప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుంది? So can I write this as log of H plus plus log of OH minus is equal to minus 14 వస్తుంది. ఇప్పుడు మా నెగిటివ్ సైన్ ఇటు సైడ్ తీసుకెళ్తే ఇది మైనస్ ఆఫ్ లాగ్ ఆఫ్ H plus and అలానే minus of log of OH minus will be equal to 14 వస్తుంది. So this is nothing but pH plus POH will be equal to 14. So ఇక్కడి నుంచి కూడా మనం స్ట్రాంగ్ యాసిడ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్. సో మరి వీక్ యాసిడ్కి ఎలా చేయాలి సార్? వీక్ యాసిడ్కి సేమ్ ప్రాసెస్ ఉపయోగించవచ్చా? సో ఈస్ దేర్ ఎనీ డిఫరెన్సెస్? లెట్స్ ట్రై టు చెక్ దిస్ అవుట్. సో ఒకవేళ నేను ఇప్పుడు వీక్ యాసిడ్ తీసుకున్నాను అనుకోండి, ఏం తీసుకుంటున్నాను? ఒక వీక్ యాసిడ్ని తీసుకుంటున్నాను. సో వీక్ యాసిడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ WH అనేది ఒక వీక్ యాసిడ్ అనుకుందాం. సో ఇది అయనైజ్ అయితే W ప్లస్ ప్లస్ సారీ, సో ఇక్కడ నాకు సారీ సో ఇక్కడ నాకు ఏం ఫామ్ అవుతుంది? ఇట్ విల్ ఫామ్ H ప్లస్ ప్లస్ W మైనస్ అయితే నాకు ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇఫ్ దిస్ హ్యాస్ ఫార్మ్ వీక్ యాసిడ్ కేస్లో ఇఫ్ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ద pH, ఓకే, ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది క్వశ్చన్. సో ఇక్కడ కూడా ఒకవేళ దీని కాన్సన్ట్రేషన్ C అని తీసుకున్నాను అనుకోండి. వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ హియర్? లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ద కాన్సన్ట్రేషన్ ఇస్ C హియర్. సో ఇక్కడ ఇనీషియల్గా ఓకే, మరి ఫైనల్గా
ఇక్కడ కాన్సన్ట్రేషన్ సిసి ఉంటుందా? దిస్ విల్ బి అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ వీక్ యాసిడ్. సో వీక్ యాసిడ్స్ డు నాట్ కంప్లీట్లీ అయోనైజ్, డు నాట్ కంప్లీట్లీ అయోనైజ్. సో ఒకవేళ మనం ఇక్కడ ఇవి కంప్లీట్గా అయనైజ్ కావు. సో దెర్ ఇస్ ఎ టర్మ్ దట్ టెల్స్ అబౌట్ దిస్ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్. సో ఎంత అయనైజేషన్ అయ్యింది అని చెప్పే టర్మ్ ఏంటంటే ఆల్ఫా అన్నమాట. సో ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్. సో ఈ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ మనం కానీ చూసినట్లయితే, సో ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా విల్ బి it will be between 0 less than alpha less than 1. So this will be a very less value, very small value for a weak acid as well as a weak base. అంటే చాలా తక్కువ అయనైజేషన్ జరుగుతుంది అనమాట. ఓకే, మనం ఆల్ఫా అంటే ఆల్రెడీ ఏంటో కూడా తెలుసుకున్నాం. సో ఒకవేళ ఈ పర్టికులర్ యాసిడ్కి నేను ఏం చెప్తున్నానంటే, లెట్ సే ఫర్ ఎగ్జాంపుల్ టు దిస్ పర్టికులర్ యాసిడ్ సి ఇస్ ద కాన్సన్ట్రేషన్, అలానే ఆల్ఫా ఇస్ ద డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ అనుకుందాం. సో ద డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఇస్ నథింగ్ బట్ ఆల్ఫా. సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అని రాస్తాను. సో ఆల్ఫా కింద ఇంకొక 1 అనేది ఉంటుంది కదా. సో ఇది నాకు ఏం చెప్తుందంటే, దిస్ టెల్స్ మీ దాట్ ఓకే, 1 పార్టికల్ నేను తీసుకున్నప్పుడు, 1 మాలిక్యూల్ తీసుకున్నప్పుడు ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ దట్ హెస్ అండర్గాన్ అయనైజేషన్ ఇస్ ఆల్ఫా అయనైజ్డ్, కరెక్ట్. అలానే 2 పార్టికల్స్ తీసుకున్నప్పుడు 2 alpha ionized, correct. Alane if I am taking C particles or C concentration, can I say C alpha ionized? అంతే కదా, సేమ్ లాజిక్. అంటే ఇక్కడ సిలో నాకు నంబర్ ఆఫ్ పార్టికల్స్ అయనైజ్డ్ ఎంత కనుక్కుంటాం, సి ఇంటూ ఆల్ఫా. అసలు ఇది ఎలా వస్తుందంటే ఫార్ములా నుంచి, ఆల్ఫా ఏంటంటే నంబర్ ఆఫ్ పార్టికల్స్ అయనైజ్డ్ బై టోటల్ నంబర్ ఆఫ్ పార్టికల్స్, total number of particles. So ఇక్కడ మనం చూసినట్లయితే we have the concentration C which is referring to the total number of particles. So number of particles ionized ఎంత వస్తుంది, alpha into C is nothing but number of particles ionized. So that means ఇక్కడ C లో can I say only C minus C alpha particles have undergone ionization. So ఇప్పుడు ఇంత ionization జరిగింది అని అంటే, so that means can I say these are the left out particles here? So this is left out particles. So ఇక్కడ C alpha ionize అయిందంటే, so that means ఇక్కడ నాకు ఎన్ని particles ఫామ్ అవ్వాలి, can I say C alpha and C alpha? అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ 2 particles కానీ అయనైజ్ అయితే ఇక్కడ 2 particles ఫామ్ అవుతాయి. 3 particles అయనైజ్ అయితే ఇక్కడ కూడా 3 particles ఫామ్ అవుతాయి. 4 particles అయనైజ్ అయితే ఇక్కడ 4 ఫామ్ అవుతాయి, బేస్డ్ ఆన్ ద స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్. ఇక్కడ 1 స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1 and 1. సో అందుకనే ఇక్కడ సి ఆల్ఫా పార్టికల్స్ కానీ అయనైజ్ అయితే ఇక్కడ సి ఆల్ఫా ఫామ్ అయ్యాయి అన్నమాట. అండర్స్టూడ్? సార్ మరి వీక్ యాసిడ్లో ఎక్సెప్షన్స్ ఉన్నాయా సార్ ఏమైనా? దెర్ ఇస్ నో ఎక్సెప్షన్స్, దెర్ ఆర్ నో ఎక్సెప్షన్స్. దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్. ఓకే, క్లియర్? ఇప్పుడు నోట్స్ రాయకు అయితే అర్థమవుతుంది సార్, బాగా టీచర్స్. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. ఎస్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ క్లాస్ అనేటప్పుడు ఐ వుడెంట్ సజెస్ట్ యూ టు టేక్ ద నోట్స్, డోంట్ రైట్ ద నోట్స్. నాకు ఇది ఇంపార్టెంట్ అనిపించింది, ఇది నేను మర్చిపోతాను, లేదంటే ఐ విల్ మిస్ అవుట్ దిస్ పాయింట్, లేదంటే ఒకవేళ గంట సేపు ఈ పాయింట్ కోసం నేను మళ్ళీ వీడియో మొత్తం చూసి ఎత్తుక్కోవాల్సింది వస్తుంది అని అనిపిస్తే మాత్రమే అటువంటి పాయింట్స్ మీరు రాసుకోండి, తప్ప ఇంకేది రాసుకోకండి. సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, మరి ఇప్పుడు వాట్ షల్ వి డూ హియర్? సో కెన్ ఐ సే హియర్ what is the Kc to this? So ikkada Kc, can I say this Kc is equal to concentration of H plus and concentration of this W minus whole divided by, this is what, a weak acid. So weak acid, that is concentration of WH and H. This is nothing but Kc. So let's try to substitute the values here at equilibrium. So ikkada నాకు ఏమొస్తుంది, this becomes C alpha into C alpha whole divided by C minus C alpha వస్తుంది, correct? So if this is the case, can I write this as, ఇక్కడ నాకు C square alpha square whole divided by C into 1 minus alpha వస్తుంది, correct? So can I cancel CC? So CC cancel అయితే ఇక్కడ నాకు
సి ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా వస్తుంది. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇట్ ఈస్ ఎ వీక్ ఎలక్ట్రోలైట్. సో వీక్ ఎలక్ట్రోలైట్స్లో మనకు ఆల్ఫా ఈస్ వెరీ 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 లెస్ దాన్ 1. నౌ ఆల్ఫా అనేది ఇంత చిన్న వాల్యూ, కెన్ యూ నెగ్లెక్ట్ ఆల్ఫా హియర్? అబ్సల్యూట్గా నెగ్లెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్ ఐ విల్ నెగ్లెక్ట్ దిస్. ఓకే, ఇది నెగ్లెక్ట్ చేశానంటే ఇక్కడ నాకేమొస్తుంది? సి ఆల్ఫా స్క్వేర్ వస్తుంది. కరెక్ట్. సో కేసీ విల్ బి ఈక్వల్ టు సి ఆల్ఫా స్క్వేర్. మరి వాట్ ఈస్ ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కేసీ బై సి. దెన్ వాట్ ఈస్ ఆల్ఫా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కేసీ బై సి వస్తుంది అనమాట. ఓకే, టాపిక్ తెలుసు సార్, ప్రాబ్లమ్స్ రావట్లే. Deepika, I know that. I have been there. Trust me, I have also been there. ఓకే, కానీ ఇష్యూ ఏంటంటే ప్రాబ్లమ్స్ కొంచెం ఓపిక్గా అర్థం చేసుకొని పాయింట్ బై పాయింట్ అర్థం చేసుకుంటే వస్తుంది. ఓకే, యూ హ్యావ్ టు సాల్వ్ పాయింట్ బై పాయింట్, బిట్ బై బిట్. కొంతగా తీసుకొని సాల్వ్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది, కానీ సమయం పడుతుంది. ఎందుకంటే కొంతమందికి 10 నిమిషాలు పట్టొచ్చు, కొంతమందికి 15 నిమిషాలు పట్టొచ్చు. సో యాజ్ యూ స్టార్ట్ గెట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్వాల్వ్డ్ విత్ మోర్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఆ టైం అయితే తగ్గిపోతుంది ఫర్ షూర్. ఓకే, ఈ ఫార్ములా సొల్యూషన్స్లో కూడా ఉంది కదా సార్? లేదు, ఇట్స్ నాట్ దేర్ విష్ణు, ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ సొల్యూషన్స్. ఈ ఫార్ములా ఉంది, బట్ సి ఆల్ఫా స్క్వేర్ వీ హ్యావెంట్ రిటర్న్. ఓకే, సో మరి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కేసీ బై సి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్? డిగ్రీ ఆఫ్ అయనైజేషన్. సో ఇలా డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది pH కదా, మనకి H+ అయాన్ కాన్సన్ట్రేషన్ కావాలి. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్ ఇస్ నథింగ్ బట్ C ఆల్ఫా. కరెక్ట్. సో C ఆల్ఫా ఇస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్ అట్ ఈక్విలిబ్రియం. మరి ఇక్కడ ఆల్ఫా ఉంది కదా, సో ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ దిస్ ఇస్ C ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ Kc బై C. సో కెన్ ఐ సే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇస్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ C ఇంటూ Kc. అంతే కదా. సో root C into root C is C. So C into Kc will be H+ ion. So ఇక్కడ నుంచి pH calculate చేయొచ్చా? Absolutely చేయొచ్చు. So this, if I substitute here, what is pH? Minus of log of H+ ion concentration. నాకైతే pH వచ్చేస్తుంది. Understood? రోహిత్ రాయ్ సార్, ఫిజికల్లో సెలెక్టెడ్గా ఒక 3 to 5 చాప్టర్స్ చేసినా సరిపోతుందా సార్? రోహిత్, ద థింగ్ ఈజ్ లైక్ ఫిజికల్లో ఓకే, బేసికలీ యూ ఆర్ సెయింగ్ 3 to 5 చాప్టర్స్. ఐ వుడెంట్ గ్యారంటీ దట్. కాకపోతే ఏంటంటే దెర్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్, దెర్ ఆర్ స్కోరింగ్ చాప్టర్స్, దెర్ ఆర్ అటామిక్ స్ట్రక్చర్ కావచ్చు, కెమికల్ బాండింగ్ కావచ్చు. ఓకే, కెమికల్ కైనెటిక్స్లో నుంచి కూడా వస్తే ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో మోల్ కాన్సెప్ట్ ఆఫ్ స్టాక్యోమెట్రీ, వీటిలన్నింటిలో గురించి ఒక్కొక్క క్వశ్చన్ మనకు రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఈజీ టు స్కోర్ ఆల్సో. ఓకే, కింద విష్ణు. ఓకే, ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ఆర్గానిక్ చేస్తాం కదా సార్. రోహిత్, యా, సి యూ కొన్నిసార్లు నేను అన్ని చాప్టర్స్ 3 to 5 చాప్టర్స్ చేస్తే సరిపోతుందని అయితే నేను చెప్పను. కానీ కొన్నిసార్లు ఏంటంటే సార్ నాకు ఈ చాప్టర్ చాలా డిఫికల్ట్గా ఉంది, అటువంటి చాప్టర్స్ మేబీ యూ కెన్ లీవ్ ఇట్. లాస్ట్ మూమెంట్లో ఐ డోంట్ వాంట్ యూ టు స్ట్రగుల్ విత్ ద చాప్టర్ అండ్ ఫోక్ అండ్ దట్ వుడ్ మేబీ ప్రాబబ్లీ హ్యాంపర్ యువర్ కాన్ఫిడెన్స్. ఓకే, సో ఒకవేళ ఇఫ్ యూ థింక్ సార్ ఇది నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది, ఒక చాప్టర్ అనుకోండి వదిలేయచ్చు, లేదంటే 2 చాప్టర్ కూడా ఏదైనా ఉంటే వదిలేయచ్చు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ చాప్టర్ యు ఆర్ నాట్ టేకింగ్ అప్. ఓకే, ఎందుకంటే కొన్ని చాప్టర్స్లో కొన్ని కాన్సెప్ట్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ అయినా కనీసం నేర్చుకున్న దట్ విల్ హెల్ప్ యూ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ ఈక్విలిబ్రియంలో మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కాకుండా నెక్స్ట్ ఏదన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదన్నా ఉంది అంటే క్వశ్చన్స్ రిలేటెడ్ టు లీ చాట్లెస్ ప్రిన్సిపల్, లేదంటే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ మీద. ఓకే, సో దోస్ థింగ్స్ ఆర్ వెరీ ఈజీ టు సాల్వ్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్, దోస్ థింగ్స్ ఐ థింక్ యూ షుడ్ ట్రై అండర్స్టాండింగ్ దెమ్. ఎందుకంటే ఈజీగా అర్థమైపోతే ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట, అంత కష్టంగా కూడా ఉండవు అవి. ఓకే, అండర్స్టూడ్? ఓకే, ఫైన్. సో ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్స్ క్లియర్? దిస్ ఇస్ ఫర్ వీక్ యాసిడ్. మరి అలానే వీక్ బేస్డ్ కానీ చూసినట్లయితే
ద సేమ్ లాజిక్. సో ఇక్కడ మనం BOH తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది, యూ విల్ హ్యావ్ B ప్లస్ ప్లస్ OH మైనస్ అయాన్స్. సో ఇక్కడ కూడా C కాన్సన్ట్రేషన్ అనుకోండి, సో దీని యొక్క డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఆల్ఫా అనుకోండి. సో ఇక్కడ మనకు సేమ్ థింగ్ యూ విల్ గెట్. సో బట్ హియర్ దిస్ ఇస్ ఇనిషియల్ కదా, సో మరి ఫైనల్గా చూసినట్లయితే ఎంత ఉంటుంది, సో వెన్ యూఆర్ టేకింగ్ ఇట్ ఈస్ ఇన్ ఏ ఫైనల్ మేనర్, సో ఇక్కడ C మైనస్ C ఆల్ఫా, సో ఇక్కడ మనకు C ఆల్ఫా వస్తుంది, C ఆల్ఫా వస్తుంది. సో దేనికైనా నాట్ ఓన్లీ దిస్, ఇది ఒక ఈక్వేషన్ తీసుకొని నేను డెవలప్ చేశాను. ఇలా కాకుండా కొన్నిసార్లు BOH ట్వైస్ అని ఉండొచ్చు. సో BOH ట్వైస్ ఉంటే మీ ఓన్ ఈక్వేషన్ మీరు డెవలప్ చేయాలి. ఓకే, సో సమ్ టైమ్స్ యూ వుడ్ గెట్, నేను HX తీసుకున్నాను కదా, ఇన్స్టెడ్ ఆఫ్ HX మనకు H2X ఉండొచ్చు. H2X ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2H ప్లస్ ప్లస్ X మైనస్ వస్తుంది. సో దీనికి ఇది ఒక వీక్ యాసిడ్ అన్నాను అనుకోండి, ఇది వీక్ అంటే ఆల్ఫా ఇస్ ద డిగ్రీ ఆఫ్ డిసాసియేషన్, దీని యొక్క C కాన్సన్ట్రేషన్ C అంటే ఇక్కడ నాకు ఎంత ఉన్నట్టు మిగిలింది, C మైనస్ C ఆల్ఫా ఇస్ గాన్. సో C ఆల్ఫా పోతే ఇక్కడ నాకు 2C ఆల్ఫా ఫామ్ అవుతుంది, ఇక్కడ C ఆల్ఫా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకు H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ చూసినట్లయితే ఇట్ ఇస్ నాట్ C ఆల్ఫా, ఇట్ ఇస్ 2C ఆల్ఫా అనమాట. ఓకే, మళ్ళీ ఇక్కడ KCని అప్లై చేసి, సో ఇక్కడ మళ్ళీ KC. సో ఇలా అయితే మీ ఓన్ కేసెస్లో సాల్వ్ చేయాలి. ఐ హ్యావ్ ఓన్లీ టేకన్ వన్ సింగిల్ కేస్. సో మనము ఇలా మీరు డిరైవ్ చేయగలగాలి, చెప్పగలగాలి. సో వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్స్. సో ఇలా ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారం టైప్ ఆఫ్ యాసిడ్ ప్రకారం మీరైతే సాల్వ్ చేయాలి. ఓకే, ఎనీ క్వశ్చన్స్? సార్ ఫిజికల్లో క్యాలిక్యులేషన్ డిఫికల్ట్గా ఇస్తుందంటే కదా సార్. శ్యామ్, ఫిజికల్ ఐ విల్ టెల్ యూ, JEE మెయిన్స్ is not that difficult. I'll be very honest, if you have looked at the previous year papers, it is not at all difficult. కష్టం అయితే ఉండదు JEE మెయిన్స్, బట్ అడ్వాన్స్డ్ is something a bit more different. ఓకే, కానీ JEE మెయిన్స్లో అడిగే క్వశ్చన్స్ అయితే కష్టమైన క్వశ్చన్స్ అసలు కాదు. The only questions are very much logical and they are simple questions. కావాలంటే ఏ క్వశ్చన్ పేపర్ అయినా తీసుకో, ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ దే ఆర్ నాట్ డిఫికల్ట్ పేపర్స్. ఎనీవన్ క్యాన్ సాల్వ్ దోస్ పేపర్స్. నన్ను నమ్మండి, మీరు సాల్వ్ చేయగలరు. ఇట్ ఈస్ నాట్ ఏ డిఫికల్ట్ పేపర్. ఐ ప్రామిస్ యూ, ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్. కావాలంటే యూ కెన్ టేక్ ఎ పేపర్ అండ్ ట్రై టు సాల్వ్ ఇట్. ఇట్ విల్ బీ ఈజీ ఫర్, ఇట్స్ నాట్ అట్ ఆల్ డిఫికల్ట్. కష్టంగా అయితే ఉండదు. JEE మెయిన్స్ పేపర్ అనేది కష్టంగా ఉండదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ అండర్స్టాండింగ్. కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే కంపల్సరీ క్లియర్గా సాల్వ్ చేయగలుగుతారు. కొన్నిసార్లు యూ సమ్టైమ్స్ యూ మిస్ అవుట్ ద లాజిక్, సమ్టైమ్స్ యూ మిస్ అవుట్ ద పాయింటర్స్ దట్ ఆర్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. క్వశ్చన్ సింపుల్గా ఉంటే, లాజికల్గా ఉంటే, దే విల్ ఓన్లీ టెస్ట్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్. మీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ని మాత్రమే టెస్ట్ చేస్తారు. సో ఒకటి చెప్తాను వినండి, ఒక JEE మెయిన్స్లో అంత కష్టమైన ప్రాబ్లం ఇస్తే దే వాళ్ళకు కూడా తెలుసు ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్, పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ దే విల్ నెవర్ గివ్ వేర్ ఇట్ విల్ టేక్ సో మచ్ హ్యూజ్ లెంత్ ఇన్ క్యాలిక్యులేషన్. అంత కష్టంగా ప్రాబ్లమ్స్ ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా కూడా ఇట్ కుడ్ బి ఓన్లీ 1 or 2 ప్రాబ్లమ్స్. అంటే దే విల్ నాట్ డూ దట్. ఎందుకంటే యూ హ్యావ్ ఎ టైమ్ స్పాన్. 3 గంటల్లో ఒక పేపర్ సాల్వ్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఓకే, ఈ 3 గంటల్లో మీరు అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. So that is one of the reason you have to understand that it is not going to be difficult. ఎందుకంటే you have, see, మనకు ముందులాగా కాదు కదా, ముందులాగా ఓన్లీ IITస్కి IIT JEE అంటే ఒకప్పట్లో ఓన్లీ IITస్కి మాత్రమే ఉండేది. సో టుడే ఇట్ ఈస్ గివింగ్ యూ టు ఫర్ ఆల్ అదర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆల్సో. మెనీ అదర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ ఆల్సో గెటింగ్ ఇన్ దిస్ సెక్టర్. సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, అప్పుడు JEE మెయిన్స్ ఎప్పుడైనా పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఎవరైనా ఎలా ఆలోచిస్తారు? సో ఇట్ ఈస్ సంథింగ్ దే విల్ లుక్ అట్ ఈజీ క్వశ్చన్స్, మోడరేట్ క్వశ్చన్స్, హార్డ్ క్వశ్చన్స్. సో ఈ సెగ్రిగేషన్ అయితే పక్కా చేస్తారు. కష్టమైన క్వశ్చన్స్ అడగరు. నన్ను నమ్ము, నువ్వు ఫిక్స్ అయిపో. ఓకే, కష్టమైన క్వశ్చన్స్ మేబీ వెన్ యూ ఆర్ లుకింగ్ అట్ అడ్వాన్స్డ్ పేపర్లో మేబీ దేర్ కుడ్ బి సమ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, లేదంటే కొంచెం క్యాలిక్యులేషన్ బేస్డ్ అటువంటి అడగచ్చు. ఓకే సార్, వై డోంట్ యూ కీప్ యువర్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్? స్పిరిట్ ఈ క్వశ్చన్ అని ఎంతోమంది అడిగారు. బ్లాక్లో పెట్టానంటే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. కెమెరా ఉంది, స్క్రీన్ ఉంది, అలానే నా వాల్ ఈజ్ ఆల్సో ఇట్స్ కంప్లీట్లీ వైట్. సో బికాస్ ఆఫ్ దాట్ మీకు ఇక్కడ రిఫ్లెక్షన్లో అన్నీ కనిపిస్తాయి. సో దాట్ మీన్స్ మీకు స్క్రీన్ సరిగ్గా కనిపించదు అనమాట. సో అందుకని ఐ డోంట్ ప్రిఫర్ పుట్టింగ్ ఇట్ బ్లాక్. ఆల్రెడీ మీకు ప్రీవియస్ సెషన్స్లో కూడా నేను ఎన్నోసార్లు దీని గురించి అయితే చెప్పాను. ఓకే, క్లియర్, అండర్స్టూడ్? సో సేమ్ థింగ్ ఇక్కడ మనకు సేమ్ థింగ్
వాట్ ఇస్ కేసీ, యూ విల్ గెట్ సి ఆల్ఫా స్క్వేర్ వస్తుంది మీరు కానీ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే. ఓకే, సి ఆల్ఫా స్క్వేర్ వస్తుంది. సో ఇఫ్ దిస్ ఇస్ సి ఆల్ఫా స్క్వేర్, మరి ఇక్కడ నుంచి ఆల్ఫా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా, దట్ ఈస్ నథింగ్ బట్ కేసీ బై సి. దెన్ సిమిలర్గా వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్ అయాన్స్? సో ఇక్కడ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ? సి ఆల్ఫా వస్తుంది. సో ఇఫ్ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇస్ సి ఆల్ఫా, దట్ మీన్స్ ఇక్కడ ఆల్ఫా దీనికని సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఇస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సి ఇంటూ కేసీ వస్తుంది. సో ఇప్పుడు OH మైనస్ అయాన్స్ వచ్చాయి, దెన్ H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ కనుక్కోవాలి కదా. సో మనకు ఆల్రెడీ తెలుసు వాట్ ఈస్ ఇట్, H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇస్ 10⁻⁻14. సో ఇక్కడ నుంచి రెండింటిని ఉపయోగించుకొని you can actually calculate the H plus ion concentration for a weak base. Understood? Any questions, sir? Organic chemistry ravatam ledu sir, ela sir? Vishnu, I will tell you, organic chemistry రావాలి అని అంటే ఎంతో మందికి జరిగే ఇష్యూ కూడా ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఏంటంటే మనకు లాస్ట్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎండ్ చేస్తారు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి సెకండ్ ఇయర్లో యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ పోర్షన్స్. కొంత సమయం తర్వాత కొంత బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఆర్గానిక్ స్టార్ట్ చేస్తాం. సో అప్పుడు లోపల ఏం జరుగుతుందంటే ఈ బేసిక్స్ అన్నీ కూడా అసలు మనకు కొన్నిసార్లు గుర్తే ఉండవు. సో బికాస్ ఆఫ్ దట్ ఆ ఇష్యూ అయితే ఫేస్ అయి ఉంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం అసలు ప్రాక్టీసే చేయం. వీ డోంట్ ప్రాక్టీస్ ద క్వశ్చన్స్ అట్ ఆల్. సో ద మోర్ యూ ప్రాక్టీస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ యూ విల్ గెట్ గుడ్ విత్ ఇట్ ఆల్సో. ఓకే, అసలు నిజం చెప్పాలంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈస్ ద ఈజియెస్ట్ పార్ట్ కంపేర్ టు ఫిజికల్, కంపేర్ టు ఇప్పుడు ఇనార్గానిక్ ఈజ్ స్కోరింగ్. యాక్చువల్గా ఇనార్గానిక్ యూ కెన్ స్కోర్ బెటర్ దిస్ టైమ్. ఎందుకంటే మీకు దాంట్లో అసలు ఏవి గుర్తుపెట్టుకోవడానికి ఏమీ లేవు అసలు. ఓన్లీ థింగ్ ఈస్ ఎవ్రీథింగ్ లాజికల్, ఎవ్రీథింగ్ ఇఫ్ యూ క్యాన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్, ఇఫ్ యూ క్యాన్ అండర్స్టాండ్ ద థియరీ పార్ట్, ఓకే, యూ క్యాన్ అనలైజ్ ఇట్, దెన్ immediately you will be able to solve the questions. Okay, clear? Is this clear? మానస, PYQs కూడా కొన్ని సెషన్స్ అయితే వస్తాయి. ప్రతి సెషన్లో PYQ సాల్వ్ చేయడం జరుగుతుంది. దెర్ ఆర్ PYQ సెషన్స్ దట్ ఆర్ ఆల్సో కమింగ్ అప్ ఫర్ JEE. యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ అంతే. ఓకే, సో ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? సో ఇలా అయితే మనం వీక్ బేసెస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. సో వాట్ ఈస్ ఏ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్? మీకు గుర్తుందా? సో if you are looking at water, okay, so if I am, what is the, okavela water anedi, it could act as an acid or the same water could act as a base. So ఇది ఏ substance తో interact అయ్యే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఒకవేళ if this acid is interacting with a base అనుకోండి, so acid is interacting with a base. So idi, what is the conjugate base of water? I am asking you, what is the conjugate base of H2O? So conjugate base ante enti? So conjugate base of H2O ante, that means water is acting as an acid. So if water ganaka acid ga act ayinatlaite, that means it has to donate the proton. So it is a proton donor. అంటే ప్రోటాన్ డొనేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేది OH మైనసే కదా. So can I say OH minus is the conjugate base of H2O? Understood? So ఒకవేళ if someone is asking you what is the conjugate acid of water? Conjugate acid of water ఎవరన్నా మిమ్మల్ని అడిగారు అనుకోండి. So conjugate acid of water అని అడుగుతున్నారంటే that means water is acting as a base. So water కనుక బేస్గా యాక్ట్ అవుతుందంటే what is the meaning of it? It is accepting the H plus ions. Correct? So అది it is a proton acceptor. సో ఇది కానీ ప్రోటాన్ కానీ యాక్సెప్ట్ చేస్తే మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది చెప్పండి. సో కెన్ ఐ సే బై యాక్సెప్టింగ్ ద ప్రోటాన్ ఇట్ విల్ ఫార్మ్ H3O+. అండర్స్టూడ్? సో దిస్ ఈస్ ద కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. దిస్ ఈస్ ఆల్సో ఏ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్స్. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్స్? అలానే కెన్ ఐ సే NH3 and NH4+. Can I say both of this are conjugate acid base pairs? So ఇక్కడ CH3 NH3 తీసుకున్నట్లయితే, so if you are looking at this NH3, it is acting as a base and this is the conjugate acid of NH3. This is the conjugate acid of NH3. Understood? ఒకవేళ ఇది యాసిడ్గా యాక్ట్ చేస్తుందంటే this is the conjugate base of NH4+, which is acting as an acid. Understood? So ఇప్పుడు that means నేనేం చేస్తానంటే
NH3 with water. So what it will form? Nakem form autadi. So it will what it will form? NH3 plus water. So it will form NH4 plus OH minus ions aithe vastai, correct? So this is one thing I will get. Okay, and alane, let's say I am taking here NH4 plus with water. So ikkada naaku em jarugutundi? So this is forming NH3 plus H3O plus, correct? Ante meer gamaninchinnatlaithe, so this is acting as a base, this is acting as a acid. Okay, then what is NH4 plus here? This is the conjugate acid of the NH3. Alane OH minus is the conjugate base of H2O anamata, correct? And similar ga ila ee direction lo reaction chusinattayite NH4 plus, it is proton donor. So this is acting as an acid and this is accepting. So this is acting as a base. So ikkada manaku conjugate base idautadi and this becomes our conjugate acid, correct? Understood? Any questions still here? So ippudu em chestarante, can you write the Kc value to this? So ikkada what is Kc to this? What is the Kc here? What is the Kc value here? So if I write Kc to this, it will be what? Concentration of NH4 plus, concentration of OH minus whole divided by NH3 H2O, correct ena? Is this right? And similar ga, what is the Kc to this value, this one? Here it is NH3 H2O whole divided by NH4 plus and H2O, correct? So this is the Kc for this particular equation, this is the Kc for this particular equation, correct? Is this right? Okay, so now tell me something here. Okay, so both of these are conjugate acid base pairs, correct? So ఒకవేళ నేను దీన్ని Kc1 and Kc2 గా తీసుకున్నాను అనుకోండి. So what happens if I multiply this Kc1 into Kc2? Kc1 into Kc2 చేశాను అనుకోండి. Do you think what happens here? So ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం. సో ఇక్కడ NH4 plus క్యాన్సిల్ అయిపోతుంది. NH3 క్యాన్సిల్ అయిపోతుందా? సో అప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తుంది అంటే, కెన్ ఐ సే ఐ విల్ గెట్ OH minus and H3O plus. This is H3O plus. Okay, so ఇక్కడ నాకు OH minus H3O plus whole divided by H2O square వస్తుందా? Can I say this is nothing but Kw, ionic product of water? So whenever you have a conjugate acid base pair here, Kc1 into Kc2 for an acid base pair will be equal to the ionic product of water. What is this? This is nothing but ionic product of water. Okay, clear? Shivaji, I get it. అర్థమైందా? So that means basically ఇది ఎలా వచ్చిందంటే, this is nothing but, which is very much similar to this, 2H2O give rise to H plus ion plus, sorry, H3O plus plus OH minus ions. Okay, clear? Any questions still here? Okay, so next thing, let's talk about the polybasic acids and polybasic acids and polyacidic bases. This is
polybasic acids, polyacidic bases. Okay, so ఈ particular cases లో okay, let's calculate the equilibrium constant. So for example నేను H3PO4 తీసుకున్నాను అనుకోండి. సో ఈ H3PO4 తీసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక H ప్లస్ అయాన్ రిలీజ్ అయిన తర్వాత ఐ విల్ గెట్ H2PO4 -1. ఓకే, సో దీనికి ఇఫ్ ఐ రైట్ ద Ka to this, Ka1 to this, what will be the value here? So ఇక్కడ నాకు H plus ion concentration into H2PO4 -1 whole divided by H3PO4 వస్తుంది, correct? So this is what I will get. Okay, so మరి blur వస్తుంది sir. Is it blur? Let me set the focus. ఒకసారి చూడేవాడికి. I think now this should be good. Okay, so I have increased the focus. I think it's fine now. So మరి ఇక్కడ ఇది చూడండి. So ఈ further H2PO4 -1 ఏదైతే ఉందో it will further undergo ionization to form H++ HPO4 -1. So అలానే మళ్ళీ HPO4 -1 will undergo further ionization to form H++ PO4, sorry ఇక్కడ 2 వస్తుంది, -3. Okay, so ఇక్కడ equilibrium constant వచ్చి let's say here it is Ka1, Ka2 and Ka3. So how will you calculate Ka2 here? ఇక్కడ Ka2 చూసినట్లయితే this will be concentration of H plus ions into HPO4 -1 whole divided by -2 whole divided by H2PO4 -1. Okay, and alane the other one is Ka3 will be equal to H plus ion concentration into PO4 3- whole divided by HPO4 HPO4 -2. Okay, is this clear? So ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే what can you tell me about the values of order of Ka, Ka1, Ka2, Ka3? So నేనేం చెప్తానంటే Ka1 is always greater than, Ka2 is greater than Ka3 for any acid. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? For any acid. So first Ka1 అంటే ఫస్ట్ రిలీజ్ అయ్యే H plus ions కి Ka1 will be a bigger value. సో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకు దీనికి గల కారణం ఏంటంటే ఇక్కడ మనకు అయనైజేషన్, ఇట్ ఈస్ అయనైజింగ్ అవుట్ ఆఫ్ ఎ న్యూట్రల్ మాలిక్యూల్. ఇక్కడ చూసినట్లయితే అయనైజేషన్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఏ అయాన్ విచ్ ఈస్ హ్యావింగ్ -1 ఛార్జ్. సో ఆల్రెడీ నెగిటివ్ ఛార్జ్ ఉంది, దాంట్లో నుంచి మళ్ళీ ఇంకొక ఎలక్ట్రాన్ని ఇంకొక H ప్లస్ అయాన్ని మళ్ళీ దాంట్లో నుంచి తీసేసేయాలి అని అంటే ఇట్ బికమ్స్ ఎ బిట్ మోర్ డిఫికల్ట్. అండ్ అలానే ఇక్కడ HPO4 -2 ఉంది కదా, సో దీంట్లో నుంచి మళ్ళీ మనం కనుక ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ దట్ one more H plus ion, it becomes even more difficult. అందుకనే the ionization here it is less, here it is కొంచెం better, ఇక్కడ it will be more. అందుకనే Ka1 is greater than, Ka2 is greater than Ka3 అన్నమాట. And what happens, can I say here, overall reaction చూసినట్లయితే what is H3PO4? So overall reaction చూడండి. So here H3PO4, ఈ overall reaction చూసినట్లయితే 3H++ PO4 3-. So దీనికి కూడా if I am saying equilibrium constant is K, if you observe, if you multiply this Ka1, Ka2, Ka3 all, you will get Ka1 into Ka2 into Ka3 will be equal to K. కావాలంటే చూడండి, check this out. Understood? Yes, 9 o'clock అయితే క్లాస్ అయిపోతుంది. Is this clear? Any questions still here? Okay, so this is for an acid. So the most important this values K1 is, so first equilibrium constant for the first one will be greater than second, second will be greater than third.
ఓకే, H2SO4 తీసుకున్నా అంతే, దానికి Ka1 వస్తుంది, Ka2 వస్తుంది, ఎందుకంటే డైబేసిక్ యాసిడ్. దానికి అక్కడ కూడా Ka1 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ Ka2 అనమాట. ఓకే, ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అసిడిక్ స్ట్రెంగ్త్. సో దీని గురించి నేను ఒక సింపుల్ ఒకే మాటలో చెప్తాను. సో బేసికల్గా అసిడిక్ స్ట్రెంగ్త్ అక్రాస్ ఎ పీరియడ్. సో ఒక పీరియడ్లో చూసినట్లయితే CH4 యాక్చువల్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అసిడిక్ స్ట్రెంగ్త్ని 2 ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి. ఒకటి ఏంటంటే ఎలక్ట్రో నెగటివిటీ డిఫరెన్స్. అంటే దిస్ ఈస్ వన్ ఫ్యాక్టర్ దట్ అంటే పొలారిటీ ఆఫ్ ద బాండ్ అనమాట. దిస్ ఈస్ వన్ ఫ్యాక్టర్ దట్ కంట్రోల్స్ ద అసిడిక్ స్ట్రెంగ్త్. సో ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఉన్న వల్ల బాండ్ ఈస్ మోర్ పోలార్. బాండ్ అనేది ఎక్కువగా పోలార్ అయిపోతుంది అనమాట. సో బికాస్ ఆఫ్ దట్ అయానిక్ అసిడిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో రెండోది ఏంటంటే బాండ్ స్ట్రెంగ్త్ కూడా. ద అదర్ ఫ్యాక్టర్ ఇస్ బాండ్ స్ట్రెంగ్త్. సో ఈ 2 ఫ్యాక్టర్స్ కంట్రోల్స్ ద అసిడిక్ స్ట్రెంగ్త్. ఒకవేళ బాండ్ కానీ చాలా వీక్గా ఉన్నట్టయితే H+ion ఫార్మేషన్ టెండెన్సీ విల్ బి మచ్ బెటర్. ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద పీరియడ్, సో పీరియడ్లో కానీ మనం కానీ చూసినట్లయితే CH4, NH3, H2O, HF మనం కానీ గమనించినట్లయితే ఈ డైరెక్షన్లో కెన్ ఐ సే అసిడిక్ నేచర్ ఇంక్రీజింగ్. సో ఇక్కడ అసిడిక్ నేచర్ ఇంక్రీజింగ్ అని మనం చెప్తాం. ఓకే, సో ఇక్కడ ఈ అక్రాస్ ద పీరియడ్ ద డామినేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద అసిడిక్ నేచర్ ఇస్ ఎలక్ట్రోనెగటివిటీ. ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఈస్ ద డామినేటింగ్ ఫ్యాక్టర్ ఓవర్ ద బాండ్ స్ట్రెంగ్త్. ఓకే, సో ఈ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే మోర్ విల్ బి ద అసిడిక్ స్ట్రెంగ్త్ వెన్ ఇట్ కమ్స్ టు అక్రాస్ ద పీరియడ్. మరి గ్రూప్లో చూసినట్లయితే ఇన్ ద గ్రూప్, సో ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ ఇన్ ద గ్రూప్, మనకు HF తీసుకోండి, HCl తీసుకోండి, HBr తీసుకోండి, HI. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఈ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సైజెస్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో ఇలా పెరగడం వల్ల ఏం జరుగుతుందంటే ద బాండ్ ఈస్ నాట్ స్ట్రాంగ్. అంటే ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్. సో ఈ బాండ్ స్ట్రెంగ్త్ అనేది డిక్రీజ్, ద ఓవర్లాప్ ఇస్ నాట్ స్ట్రాంగ్. ఈ ఓవర్లాప్ ఇస్ వీకర్ అనమాట యాజ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో దట్ మీన్స్ బాండ్ స్ట్రెంగ్త్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. సో లెసర్ ద బాండ్ స్ట్రెంగ్త్, మోర్ ఇస్ ద అసిడిక్ స్ట్రెంగ్త్. సార్ మరి ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ కూడా ఇక్కడ తక్కువ ఉంది కదా, ఇక్కడ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ కాబట్టి ఇక్కడ ఎక్కువ అసిడిక్గా ఉండాలి కదా అంటే ఇక్కడ అదే లాజిక్ మనం అప్లై చేయలేము. ఎందుకంటే ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే మనకు బాండ్ స్ట్రెంగ్త్ ఇస్ డామినేటింగ్ ఓవర్ ఎలక్ట్రోనెగటివిటీ. ఇక్కడ బాండ్ స్ట్రెంగ్త్ ఇస్ డామినేటింగ్ ఓవర్ electronegativity. Understood? Is this clear? Any questions still here? Okay, any more questions? Okay, why weaker? సో ఇక్కడ ఎందుకు వీక్గా ఉంటాయి అంటే ఈ బాండ్ ఎందుకు వీక్ అయిపోతుంది అంటే, సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ద ఓవర్లాప్, ఈ అయోడిన్లో మనం కానీ చూసినట్లయితే అయోడిన్లో ఉండే ఆర్బిటాల్ అయితే చాలా పెద్దదిగా ఉంటుంది. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ ఇట్ దాట్ బిగ్, సో అంత పెద్ద దాంతో ఈ ఎస్ ఆర్బిటాల్ ఇట్ కెనాట్ ఓవర్లాప్ స్ట్రాంగ్గా ఓవర్లాప్ అయితే అవ్వలేదన్నమాట. మరి ఇక్కడ చూసినట్లయితే హెచ్ఎఫ్ అనేది చాలా చిన్న సైజులో ఉంటుంది ఆర్బిటాల్. సో అట్లాంటి చిన్న సైజ్ ఆర్బిటాల్కి ఇంకొక చిన్న సైజ్ ఆర్బిటాల్కి ఓవర్లాప్ అనేది బెటర్గా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వై ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాండ్ యాక్చువల్లీ డిక్రీజెస్. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? ఓకే, సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ద కామన్ అయాన్ ఎఫెక్ట్. సో కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై లీ-చాట్లియర్స్ ప్రిన్సిపల్. సో దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం. లీ-చాట్లియర్ ప్రిన్సిపల్ మనం ఉపయోగించి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో బేసికల్గా కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, సో హియర్ ఒకవేళ లెట్స్ సే ఐ హ్యావ్ ఎన్ ఈక్విలిబ్రియం ప్రాసెస్. సో ఈక్విలిబ్రియం ప్రాసెస్ ఎన్నో ప్రాసెస్ తీసుకున్నాం. లెట్స్ సే HX, దిస్ ఇస్ ఎన్ ఈక్విలిబ్రియం విత్ H++ X-. సో ఇటువంటి ఒక ఈక్విలిబ్రియం, ఇది ఒక ఈక్విలిబ్రియం కదా. సో దిస్ ఈజ్ అట్ ఈక్విలిబ్రియం అనుకుందాం, అట్ ఈక్విలిబ్రియం.
సో ఇక్కడ బికాస్ ఆఫ్ ద అడిషన్ ఆఫ్ ఏ కామన్ అయాన్, ఒక కామన్ అయాన్ యాడ్ చేయ, ఒకవేళ హెచ్ ప్లస్ కావచ్చు, లేదంటే ఎక్స్ మైనస్ అయినా కావచ్చు, ఆర్ ఎక్స్ మైనస్ అయినా కావచ్చు. సో ఒక కామన్ అయాన్ యాడ్ చేసిన దానివల్ల ఏం జరుగుతుందంటే మనకు ఇక్కడ ఈక్విలిబ్రియం గెట్స్ డిస్టర్బ్. ఏమవుతుంది? ఈక్విలిబ్రియం అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయింది అనుకోండి, మళ్ళీ ఇట్ విల్ ట్రై టు ఎస్టాబ్లిష్ ద న్యూ ఈక్విలిబ్రియం. సో ఇది మళ్ళీ ఈక్విలిబ్రియంని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏం చేస్తుంది అంటే, ఒకసారి ఇక్కడ ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయింది. సో ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయిందంటే ఇక్కడ హెచ్ ప్లస్ అయాన్ యాడ్ చేశాను కాబట్టి ప్రోడక్ట్ని యాడ్ చేశాను. సో సిస్టమ్ ఏం చేస్తుంది? ప్రోడక్ట్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. సో తగ్గించడానికి ప్రయత్నించినప్పుడు వాట్ హ్యాపన్స్? ద రియాక్షన్ విల్ బి మూవింగ్ ఇన్ ద backward direction. So basically common ion effect is the effect that is caused in an equilibrium system because of the addition of the common ion. So the equilibrium gets disturbed, which results in the backward process, resulting in the formation of a new equilibrium. ఇక్కడ ఒక కొత్త ఈక్విలిబ్రియం అయితే మనకు ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. దీన్నే మనం కామన్ అయాన్ ఎఫెక్ట్ అని పిలుస్తాం. సో బేసికల్గా ఈ కామన్ అయాన్ ఎఫెక్ట్ని మనం ఉపయోగించి దట్ ఈస్ వాట్ వీ డూ ఇన్ ద క్వాలిటేటివ్ అనాలిసిస్లో కూడా. మనం క్వాలిటేటివ్ అనాలిసిస్లో కూడా ప్రిసిపిటేషన్ రియాక్షన్స్ చేస్తుంటాం. ఓకే, సో మెనీ కన్ఫర్మేషన్ రియాక్షన్స్ ఫర్ వేరియస్ క్యాటయాన్స్ కావచ్చు, అలానే యానయాన్స్ కావచ్చు, మనం ఈ కామన్ అయాన్ ఎఫెక్ట్ని ఉపయోగించుకొని విల్ బీ డూయింగ్ దోస్ ప్రిసిపిటేషన్ రియాక్షన్స్. సో బేసికల్గా ఎలా జరుగుతుంది అనేది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ లెట్స్ టాక్ అబౌట్ ద సాల్ట్స్. సో మనకేంటంటే సాల్ట్ అంటే ఏంటి? సో సాల్ట్ అనేది ఒక సబ్స్టెన్స్ విచ్ ఇస్ ఫార్మ్డ్ ఫ్రమ్ అన్ యాసిడ్. ఒక బేస్ అనేది రియాక్ట్ అయినప్పుడు మనకు ఒక సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ సాల్ట్లో మళ్ళీ మనకు 4 రకాలు ఉంటాయి. సో ద ఫస్ట్ వన్ విల్ టాక్ అబౌట్ ఇస్ ఎ సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, అలానే స్ట్రాంగ్ యాసిడ్, వీక్ బేస్ సాల్ట్, అలానే స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ ద్వారా ఫామ్ అయిన సాల్ట్, అలానే వీక్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్ ద్వారా ఫామ్ అయిన ఇంకొక సాల్ట్ అనమాట. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే వీక్ యాసిడ్, సో దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక CH3COOH, ఇది ఒక వీక్ యాసిడ్, NaOHతో రియాక్ట్ అయింది అనుకోండి, ఇక్కడ మనకు ఫామ్ అయ్యేది ఏంటి? CH3COONA ప్లస్ H2O. సో దీన్ని మనం దిస్ ఈస్ ఎ సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్. అలానే ఒక స్ట్రాంగ్ యాసిడ్ కనుక లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ యాసిడ్ HCl కనుక ఇఫ్ ఇట్ ఇస్ రియాక్టింగ్ విత్ వీక్ బేస్ ఫర్ ఎగ్జాంపుల్ NH4OH, సో ఇక్కడ మనకు ఫామ్ అయ్యేది NH4Cl ప్లస్ H2O ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ఎ సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్ అనమాట. అలానే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ చూసినట్లయితే ఇక్కడ మనకు HCl ప్లస్ NaOH. సో దిస్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ NaCl plus H2O అనమాట. ఓకే, సో హియర్ దిస్ ఇస్ ఎ సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్. ఎస్ రామ్, యూ కెన్ ఆస్క్ మీ, ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ పుట్ ఇట్, ఐ విల్ అడ్రస్ ద క్వరీ. ఓకే, సో మరి వాట్ ఈస్ ద సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్, వీక్ బేస్? ఒకవేళ CH3COOH ప్లస్ NH4OH ఈ రెండు కనుక ఇంట్రాక్ట్ అయితే I will get CH3COONH4. So this is a salt of weak acid and weak base anamata. Okay, so these are the different salts that are actually formed when one substance is reacting with the other. So let's talk about the solubility equilibrium. So ఇటువంటి salt ni, okay, so whenever I have this particular salt, సో నేను ఒక సాల్వెంట్ తీసుకున్నాను అనుకోండి. సో లెట్స్ సే ఐ హ్యావ్ హియర్ వన్ సాల్వెంట్. సో బేసికల్గా మనం సాల్వెంట్ అంటే ఎక్కువగా వాటర్ కూడా తీసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ వాటర్. ఇటువంటి దాంట్లోకి ఒక సాల్ట్ని యాడ్ చేసామనుకోండి. సో ఇక్కడ సాల్ట్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను NaCl తీసుకుంటాను అనుకోండి. సో ఇది ఒక సాల్ట్ని యాడ్ చేశాను. సో ఏం జరుగుతుంది ఇనీషియల్గా? ఇదంతా కూడా ఒక పర్టికులర్ టెంపరేచర్ T దగ్గర, కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర, మళ్ళీ చెప్తున్నాను. సో ఇది యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? సాల్ట్ అనేది ఫస్ట్ డిజాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో కొంత సమయం తర్వాత ఏం జరుగుతుందంటే సాచురేషన్కి గురవుతుంది. దట్ మీన్స్ నో మోర్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ విల్ బి డిజాల్వ్డ్. సో ఫస్ట్ ఇనీషియల్గా ఇట్ విల్ బి అన్సాచురేటెడ్. ఈ రీజియన్ అంతా కూడా
అన్సాచురేటెడ్ రీజియన్గా ఉంటుంది. సో తర్వాత ఏంటంటే ఇట్ ఫార్మ్స్ ఎ సాచురేటెడ్ సొల్యూషన్. సో ఇక్కడ మనకు సాచురేటెడ్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. సో బేసికల్గా సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఏంటి అంటే, సో ద సాలిడ్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద సాలిడ్ స్టేట్, దట్ ఈస్ NaCl, which is in the solid state, is in equilibrium with the ions, that is Na plus ion in the aqueous state plus Cl minus ion in the aqueous state. So this equilibrium is attained in the saturated solution. So solubility of a solution or solubility of a salt అని ఏమని చెప్తామంటే, maximum amount of salt that can be dissolved in a solvent. So this is referred to as the solubility of a salt. దీన్ని మనం solubility of a salt అని పిలుస్తాం. సో అంటే బేసికల్గా ఒక సాచురేటెడ్ సొల్యూషన్లో, సో దీంట్లో మనకేముంటుంది, ఆబ్వియస్లీ సొల్యూషన్ ఉంటుంది. సో ఈ సొల్యూషన్లో ఓకే నాకు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ దిస్ NaCl, సో దాన్ని మనం సాల్యుబిలిటీ అని పిలుస్తాం. వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ NaCl ఇన్ ద గివెన్ సాల్ట్? ఓకే, ఇన్ ద గివెన్ సొల్యూషన్, ఇన్ సొల్యూషన్ దిస్ ఈస్ నథింగ్ బట్ సాల్యుబిలిటీ ఆఫ్ ఎ సాల్ట్. సాల్యుబిలిటీ అని పిలుస్తాం దీన్ని. దిస్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ ఎస్ అన్నమాట. సో దీన్ని ఏ లెటర్తో డినోట్ చేస్తాం? ఎస్ అనే లెటర్తో డినోట్ చేస్తాం. సో హియర్ ఆల్సో దిస్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ ఎస్. సో దిస్ ఈస్ రెఫర్డ్ టు యాజ్ ద సాల్యుబిలిటీ ఆఫ్ ఎ గివెన్ సాల్ట్. సో బేసికల్గా ఇటువంటి సాచురేటెడ్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. సో ఇలా సాచురేటెడ్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది అంటే బేసికల్గా ఎందుకు ఇలా సాచురేటెడ్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది? బికాస్ ఇట్ హ్యాస్ అటైన్డ్ ద ఈక్విలిబ్రియం. So saturated solution is basically a solution in which the maximum amount of solute is, maximum amount of salt is dissolved in the given solvent అన్నమాట. సో ఇటువంటి సాల్వెంట్, సో ఇక్కడ maximum amount of solute dissolve అయింది కాబట్టి, సో that is the reason an equilibrium is attained, hence the no more dissolution will takes place. Understood? Any questions here? సో నార్మల్గా అయితే ఇది ఒక స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్. సో దీంట్లో మనకు 100% అయనైజేషన్ ఉంటుంది, 100% అయనైజేషన్. సో ఆల్ ఆఫ్ దిస్ పర్టికులర్ సాల్ట్ ఇస్ అయనైజ్డ్ అనమాట. ఓకే, సో ఇక్కడ కంప్లీట్ అయనైజేషన్ అయితే మనకి ఉంటుందన్నమాట. సో దెర్ ఇస్ నో ఈక్విలిబ్రియం దట్ ఈస్ అటైన్డ్ ఇన్ దిస్. సో ఇక్కడ కంప్లీట్గా మనం ఎంతైతే సాల్ట్ డిజాల్వ్ చేస్తున్నామో ద హోల్ థింగ్ ఇస్ డిజాల్వ్డ్. అండర్స్టూడ్? ఇస్ జస్ట్ క్లియర్? కానీ ఒకవేళ ఈక్విలిబ్రియం అటైన్ అయింది అంటే దట్ మీన్స్ దట్ it has undergone saturation in దాని అర్థం. Any questions still here? Okay, so we will talk about, okay, so నేను ఏం చేస్తానంటే ఒక వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ సాల్ట్ ఒకటి తీసుకుందాం. సో వీక్ యాసిడ్, లెట్స్ స్టార్ట్ విత్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్. ఒక స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ ఉండే ఒక సాల్ట్ని తీసుకుందాం. సో ఇటువంటి సాల్ట్ని ఒకటి కానీ నేను కానీ తీసుకున్నప్పుడు, సో దట్ మీన్స్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్, దీంట్లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ సాల్ట్ అంటే లెట్స్ సే ఇక్కడ నాకు వాటర్ ఉందనుకోండి, ఈ వాటర్లోకి ఐ హ్యావ్ యాడెడ్ NaCl అనుకోండి. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ సొల్యూషన్? దీని యొక్క నేచర్ ఏమవుతుంది? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ సొల్యూషన్? కెన్ యూ గెస్ వాట్ కుడ్ బి ద నేచర్ ఆఫ్ ద గివెన్ సొల్యూషన్? సో ఇక్కడ నేచర్ ఎలా డిటర్మైన్ చేస్తామంటే, సో బేసికలీ హియర్ ఇట్ విల్ బి న్యూట్రల్. ఎందుకు న్యూట్రల్ అని అంటే, అదే కనుక ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఎ సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ ఇంకో సాల్ట్ తీసుకున్నాను అనుకోండి. సో ఈసారి దీంట్లో వీక్ యాసిడ్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ CH3COO Na. సో ఈ సాల్ట్ తీసుకున్నప్పుడు వాట్ హ్యాపన్స్, ఇట్ గెట్స్ డిజాల్వ్డ్ ఇన్ టు ఇట్. సో ఇలా డిజాల్వ్ అయినప్పుడు నాకు ఇక్కడ CH3COO మైనస్ అయాన్స్ వస్తాయి, అలానే Na ప్లస్ అయాన్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్. దెర్ ఆర్ టూ థింగ్స్ హియర్. సో దెర్ ఆర్ వీక్ యాసిడ్
వీక్ బేస్ ఉంటాయి కదా. సో వీక్ యాసిడ్కి మనకు ఫామ్ అయ్యేది ఏంటి ఇక్కడ, కాంజుగేట్ బేస్ ఫామ్ అవుతుంది. వీక్ బేస్కి మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, కాంజుగేట్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సో దే విల్ అండర్గో ఎ ప్రాసెస్ దట్ ఈస్ నోన్ యాజ్ హైడ్రాలిసిస్. దే విల్ అండర్గో హైడ్రాలిసిస్. మరి అలానే ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, సో వీటికి కూడా అయాన్స్ వస్తాయి కదా. సో దే విల్ అండర్గో హైడ్రేషన్ అనమాట. అంటే హైడ్రాలిసిస్ అంటే రియాక్షన్ ఆఫ్ దిస్ కాంజుగేట్ యాసిడ్, కాంజుగేట్ బేస్ విత్ వాటర్ ఈజ్ నోన్ యాజ్ హైడ్రాలిసిస్. మరి ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్లో నుంచి వచ్చే అయాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు Na+ అయాన్స్ అలానే Cl- అయాన్స్, దే డోంట్ రియాక్ట్ విత్ వాటర్. ఇవి రియాక్ట్ అవ్వవు, నో రియాక్షన్, బట్ దే విల్ అండర్గో హైడ్రేషన్. హైడ్రేషన్ అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఒక్కొక్క సోడియం చుట్టూ, ఒక్కొక్క క్లోరిన్ చుట్టూ ఈ H2Os అనేవి దే యాక్చువల్లీ ఇంటరాక్ట్ విత్ ఇట్. ఎందుకంటే ఇది ఒక పోలార్ సాలిడ్, ఇక్కడ పార్షియల్ నెగిటివ్, పార్షియల్ పాజిటివ్. సో ఇలా హైడ్రేషన్కి ఇవి గురవుతాయి అన్నమాట. సో బేసికల్గా హైడ్రేషన్ ఇస్ సీన్ ఇన్ ద స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, అంటే ఇన్ ద అయాన్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్. సార్ మరి ఇక్కడ ఇవి రియాక్ట్ అవుతున్నాయి కదా. సో ఇక్కడ మనకు గమనించినట్లయితే దిస్ ఇస్ ద వీక్ యాసిడ్ కదా, ఇది ఒక వీక్ యాసిడ్. సో కాంజుగేట్ బేస్, సో ఈ కాంజుగేట్ బేస్ ఏదైతే ఉందో దట్ ఈస్ CH3COO-, ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ వాటర్. సో ఎందుకు రియాక్ట్ అవుతుంది అని ఎవరైనా గెస్ చేయగలరా? వై డూ యూ థింక్ ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ వాటర్? ఎనీ గెస్సెస్? ఎందుకు ఇది రియాక్ట్ అవుతుంది? థ్యాంక్ యూ సో మచ్ శివాజీ. ఇది ఎందుకు రియాక్ట్ అవుతుందంటే మీకు గుర్తున్నట్లయితే ఒక వీక్ యాసిడ్ తీసుకున్నప్పుడు ఈ వీక్ యాసిడ్ కనుక అయనైజ్ అయినట్లయితే మనకి ఏం ఫామ్ అవుతుంది, ఇక్కడ CH3CO- H+ ఫామ్ అవుతుంది. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ వీక్ యాసిడ్ విత్ వాటర్ H2O, సో మనకి అక్కడ ఏం ఫామ్ అవ్వాలి, H3O+ ఫామ్ అవుతుంది, కరెక్ట్. సో దిస్ ఈస్ ద నార్మల్ రియాక్షన్. సో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఇది వీక్ యాసిడ్ అన్నాం. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే వీక్ యాసిడ్ will form a strong conjugate base. It is strong conjugate base kada. So that means this is more highly basic in nature. So ఇది ఎక్కువ basic nature తో ఉంటుంది కాబట్టి it has the ability to ensure that it react with water which will act as an acid. So ఇప్పుడు ఇలా ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి H+ ions తీసుకొని this is acting as a conjugate base కదా ఇది. So this will act as an acid. So base CH3COOH+ OH- ions ఇలా వస్తాయి. ఇందుకోసమే మనం ఈ పర్టికులర్ సబ్స్టెన్సెస్ బేసిక్ ఇన్ నేచర్ అంటాం. సో ఇక్కడ CH3COO-Na ఇది ఒక సాల్ట్ ఎందుకు బేసిక్ అని మనం పిలుస్తామంటే ఇక్కడ ఉండే ఈ కాంజుగేట్ బేస్ ఏదైతే ఉందో, వీక్ యాసిడ్ యొక్క అయాన్ ఏదైతే ఉందో విచ్ ఇస్ ఏ కాంజుగేట్ బేస్, ఈ కాంజుగేట్ బేస్ ఇస్ యాక్టింగ్ యాజ్ ఏ స్ట్రాంగ్ బేస్. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం వీక్ యాసిడ్స్ అనేది స్ట్రాంగ్ కాంజుగేట్ బేస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అలానే స్ట్రాంగ్ బేసెస్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ HCl తీసుకున్నాం అనుకోండి, స్ట్రాంగ్ యాసిడ్. ఈ HCl అనేది ఏం ప్రొడ్యూస్ చేస్తాయి, H++ Cl-. సో ఇక్కడ H3O+ Cl-. సో ఇది మనం స్ట్రాంగ్ యాసిడ్ అంటాం. సో దీని యొక్క కాంజుగేట్ బేస్ ఇదే కదా. సో ఇట్ విల్ ప్రొడ్యూస్ ద వీక్ కాంజుగేట్ బేస్. సో ఈ వీక్ కాంజుగేట్ బేస్ ఏవైతే ఇక్కడ ఫామ్ అవుతాయో దే విల్ నాట్ హ్యావ్ ద ఎనఫ్ ఎబిలిటీ టు రియాక్ట్ విత్ వాటర్. అందుకని ఇవేమో హైడ్రేషన్కి గురవుతాయి, ఇవేమో రియాక్ట్ అవుతాయి అన్నమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో దిస్ ఇస్ ద రీజన్ వై ద సొల్యూషన్ బికమ్స్ బేసిక్. ఓకే, అలానే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్. సో ఈసారి స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్ తీసుకున్నాను అనుకోండి, సొల్యూషన్ ఏం చెప్తారంటే మీరు అసిడిక్ అని చెప్తారు. సో ఇది అసిడిక్ అని ఎలా చెప్పగలిగారు మీరు? సో లెట్స్ టేక్ వన్ సాల్ట్. సో స్ట్రాంగ్ యాసిడ్ అంటే కెన్ ఐ టేక్ దిస్ NH4Cl. సో NH4Cl తీసుకున్నాను అనుకోండి, సో దీన్ని అయనైజ్ అయితే నాకు ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, NH4+ అయాన్స్ ఉంటాయి, అలానే Cl- అయాన్స్ ఉంటాయి. సో ఇక్కడ NH4+ అయాన్స్, సో ఇది బేసికల్గా ఇది ఎక్కడి నుంచి ఫామ్ అయింది, దిస్ ఇస్ అ సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్. సో వీక్ బేస్, సో ఇది HCl నుంచి ఫామ్ అయింది కదా, ఇదైతే NH4OH నుంచి ఫామ్ అయింది, కరెక్ట్. సో మనకు తెలిసింది ఏంటంటే ఇది ఒక వీక్ బేస్ కదా. సో వీక్ బేస్ విల్ ప్రొడ్యూస్ స్ట్రాంగ్ కాంజుగేట్ యాసిడ్. అంటే NH4+ అనేది యాసిడ్ లాగా బిహేవ్ చేస్తుందా?
సో అందుకనే దీన్ని మనం వాటర్లోకి యాడ్ చేసినప్పుడు వెన్ దిస్ పర్టికులర్ సబ్స్టెన్స్ ఈస్ యాడెడ్ టు వాటర్, సో మళ్ళీ ఇది చూడండి HCl అనేది ఇది ఒక స్ట్రాంగ్ యాసిడ్. సో స్ట్రాంగ్ యాసిడ్ విల్ ప్రొడ్యూస్ వీక్ కాంజుగేట్ బేస్. సో వీక్ కాంజుగేట్ బేస్ కాబట్టి ఇది ఇట్ విల్ అండర్గో హైడ్రేషన్. ఇది హైడ్రేషన్ అండర్గో అవుతుంది, వెరాస్ దిస్ విల్ అండర్గో హైడ్రాలిసిస్. సో హైడ్రాలిసిస్ అంటే బేసికలీ రియాక్షన్ విత్ వాటర్, ఎందుకంటే దిస్ ఈజ్ ఒక స్ట్రాంగ్ కాంజుగేట్ బేస్, దాని యొక్క బేసిక్ యాసిడిక్ స్ట్రెంత్ స్ట్రాంగ్ ఉంది. అంటే NH4 ప్లస్ వాటర్తో రియాక్ట్ అయినట్లయితే ఇప్పుడు ఇది కాంజుగేట్ యాసిడ్ అనమాట. ఇది యాసిడ్ అంటే ఇది ఆబ్వియస్లీ ఇది యాక్టింగ్ యాజ్ ఎ బేస్. సో ఇది ఏం చేస్తుంది, H+ని యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు మనకి ఇక్కడ NH3 ప్లస్ H3O ప్లస్ వస్తున్నాయి. H3O ప్లస్ ఇస్ నథింగ్ బట్ వాట్, H ప్లస్ అయాన్స్. అంటే ద సొల్యూషన్స్ బికమ్ అసిడిక్. సో బికాస్ ఆఫ్ దిస్ ద సొల్యూషన్ బికమ్స్ అసిడిక్. అండర్స్టూడ్? అసిడిక్ నేచర్ అనేది బికాస్ ఆఫ్ ద హైడ్రాలిసిస్ ఆఫ్ దిస్ NH4 ప్లస్ మనకు సొల్యూషన్ అనేది అసిడిక్ గా అవుతుంది. ఓకే, అండర్స్టూడ్? సో దిస్ ఈస్ ద రీజన్. అండర్స్టూడ్? ఎనీ మోర్ క్వశ్చన్స్? సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో లెట్స్ టేక్ డిఫరెంట్ సాల్ట్స్. ఓకే, సో లెట్స్ సే ఐ హ్యావ్ AB సాల్ట్. సో ఈ AB సాల్ట్ ఏదైతే ఉందో ఇన్ ద సాలిడ్ స్టేట్, ఇది ఒక పర్టికులర్ సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తే నాకు ఇక్కడ A++B- ఫామ్ అవుతాయి, ఈక్విలిబ్రియం అటైన్ అవుతుంది. సో ఈ పర్టికులర్ కేసులో నేను KC రాశాను అనుకోండి, ఎలా రాస్తాను ఇక్కడ? సో మై KC ఈజ్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ప్లస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B- హోల్ డివైడెడ్ బై AB అని రాస్తాను, అంతే కదా. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే AB అనేది ఒక ప్యూర్ సబ్స్టెన్స్, సో దీని యొక్క వాల్యూ వచ్చి 1 అని రాస్తాం, అంతే కదా. కరెక్ట్? సో హియర్ దిస్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ ద KSP at equilibrium. I am talking, this is the concentration at equilibrium. Concentration at equilibrium. This is also concentration at equilibrium. సో ఇలా కాన్సన్ట్రేషన్స్ అట్ ఈక్విలిబ్రియం, ఇది ఈక్విలిబ్రియం ఉన్నప్పుడు మనం కాన్సన్ట్రేషన్ తీసుకుని KC క్యాలిక్యులేట్ చేస్తే దీన్ని మనం KSP అని పిలుస్తాం, అంటే నథింగ్ బట్ ద సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అని పిలుస్తాం. సో ఈ పర్టికులర్ కండిషన్లో సాల్యుబిలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ సొల్యూట్ అనేది మనం కనుక్కోవాలి అని అంటే, సో ఇఫ్ యూ నోటీస్, సో ఇది కొంత భాగం కొంతవరకు దీంట్లో డిజాల్వ్ అయి ఉంటుంది కదా. సో ఎంత డిజాల్వ్ అయి ఉంటుంది అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ సాల్యుబిలిటీ యాజ్ ఎస్, సాల్యుబిలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ సాల్ట్ నేను ఏం తీసుకున్నానంటే ఐ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ ఎస్. సో ఇది ఎస్ తీసుకున్నట్లయితే అప్పుడు నాకు ఇక్కడ ఎంత వస్తుంది, SA ప్లస్ అయాన్స్, SB- అయాన్స్. అంటే ఈ పర్టికులర్ సొల్యూషన్లో నాకు SA ప్లస్ అండ్ SB- అయాన్స్ ఉంటాయి. సో ఇఫ్ ఐ సబ్స్టిట్యూటెడ్ దేర్, కెన్ ఐ సే హియర్ కాన్సన్ట్రేట్ S ఇంటూ S ఈజ్ ఈక్వల్ టు KSP. సో ఇప్పుడు సాల్యుబిలిటీ ఎంత అనేది ఎలా కనుక్కోండి, కెన్ ఐ సే S² ఈజ్ ఈక్వల్ టు KSP. సో కెన్ ఐ సే హియర్ S ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ KSP. అంటే మనకు ఈ సాల్యుబిలిటీ వాల్యూ ఇచ్చినట్లయితే ఒక పర్టికులర్ KSP వాల్యూ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఇచ్చినట్లయితే వీ కెన్ ఈజీలీ ఫిగర్ అవుట్ వాట్ ఈస్ ద సాల్యుబిలిటీ ఆఫ్ ఎ గివెన్ సాల్ట్, అంటే వాట్ ఈస్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సాల్ట్ దట్ కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ ఏ పర్టికులర్ సాల్వెంట్ అనేది మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు. అండర్స్టూడ్? హౌ అబౌట్ దిస్ A3B2 అనుకోండి, ఒకవేళ ఇది కనుక అయనైజ్ అయితే లెట్స్ సే ఇట్ ఇస్ ఫార్మింగ్ 3A++ 2B-. ఓకే, సారీ A3B2 కదా, ఐఎమ్ రియలీ సారీ. సో హియర్ ఇట్ ఈస్ A3B2, రైట్? సో హియర్ ఇట్ ఈస్, ఐఎమ్ రైటింగ్ దిస్ యాజ్ A+2 ప్లస్ 2B3-. సో ఇలా 3 అయాన్స్, ఈ అయాన్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి. సో దిస్ ఈస్ ద అయనైజేషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇక్కడ దీనికి KSP ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో KSP వాల్యూ ఇచ్చారనుకోండి, ఎలా ఇస్తారంటే దట్ ఈస్ A+2 ఇంటూ A+2 టు ద పవర్ ఆఫ్ 3 అండ్ B-3 టు ద పవర్ ఆఫ్ 2. దిస్ ఈస్ నథింగ్ బట్ KSP వాల్యూ. ఓకే, సో దీని యొక్క సాల్యుబిలిటీ కనుక్కోమని ఇచ్చారనుకోండి. సో లెట్ us assume, లెట్స్ టేక్ దీని యొక్క సాల్యుబిలిటీ S అనుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎన్ని వస్తాయి, 3S A+ అయాన్స్ వస్తాయి, 2S వచ్చి B అయాన్స్ వస్తాయి. సో జస్ట్ సబ్స్టిట్యూటెడ్ టు గెట్ దిస్. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, సో ఇక్కడ A+ వచ్చి 3S, సో దిస్ ఈస్ 3S టు ద పవర్ ఆఫ్ 3 ఇంటూ ఇక్కడ 2S కదా, సో 2S టు ద పవర్ ఆఫ్ 2 విల్ బీ ఈక్వల్ టు KSP. సో KSP అనేది ఇచ్చారనుకోండి ఆల్రెడీ. కెన్ యూ క్యాలిక్యులేట్ ద సాల్యుబిలిటీ ఫ్రమ్ దిస్? Absolutely, you can calculate this.
Sir, I am class 11. Can I follow your classes for JEE? You are giving detailed explanations, sir. Funny, absolutely. Absolutely, you can follow it. మీకు ఏదైనా అర్థం అవుతుంది సార్, ఆర్గానిక్ కెమిస్ట్రీ అర్థం కావడం లేదు పీవైక్యూస్ చేస్తున్నప్పుడు, హారిక, దెర్ ఇస్ అ సజెషన్ దట్ ఐ వాంట్ టు గివ్ యూ. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ఆర్గానిక్, ఓకే, నీకు సమయం ఉంది, నాకు టైం ఉంది సార్ అని అంటే, I am actually explaining organic in detail from the beginning in the Vedantu Telugu NEET channel. If you want to look at it, సమయం ఉంది అంటే మాత్రమే నేను ఏదన్నా నేర్చుకోవాలి సార్, డీటెయిల్డ్గా తెలుసుకోవాలి సార్ అంటే, there is a series, 90 session series that is going on in Vedantu Telugu NEET. You can actually look at it if you want to understand it. డీటెయిల్డ్గా ఏదైనా తెలుసుకోవాలి అని అంటే. ఓకే, is this clear? Understood? So this is how you calculate the solubility product. So what is a buffer solution? So buffer solution అంటే ఏంటి? సో బేసికల్గా బఫర్ సొల్యూషన్ దేని పిలుస్తాం? సో మనం ఒక పర్టికులర్ సబ్స్టెన్స్ని తీసుకున్నాం అనుకోండి, ఓకే, ఒక సబ్స్టెన్స్ని తీసుకున్నాం, ఓకే. సో ఈ సబ్స్టెన్స్లోకి H+ అయాన్స్ కావచ్చు, లేదంటే OH- అయాన్స్ కావచ్చు, ఓకే. ఇవి యాడ్ చేసిన బేసికల్గా ఒక సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు, ఒక సబ్స్టెన్స్ ఒక సొల్యూషన్ తీసుకున్నప్పుడు దీనికంటే ఒక పర్టికులర్ pH ఉంటుంది, ఓకే. సో ఇటువంటి సొల్యూషన్లో వెనెవర్ ఐఎమ్ యాడింగ్ బఫర్ యాడ్ చేశాను అనుకోండి, దిస్ విల్ రెస్ట్రిక్ట్ ద చేంజ్ ఇన్ pH, అనమాట. అంటే pH అనేది మారకుండా చూసుకుంటుంది. H+ అయాన్స్ యాడ్ చేసినా, OH- అయాన్స్ యాడ్ చేసినా కూడా దిస్ విల్ నాట్ అలో ద చేంజ్ ఇన్ pH. సో బఫర్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ విచ్ ఈస్ యాడెడ్ as an additive to control the pH to a certain extent. అంటే ఒక పర్టికులర్ ఎక్స్టెంట్గా మాత్రమే, అంటే H+ అయాన్స్ ఎన్ని యాడ్ చేసినా కంట్రోల్ చేస్తుందని చెప్పలేం. సో దెర్ ఈస్ ఆల్సో ఏ పర్టికులర్ రీజన్ వేర్ దిస్ బఫర్ క్యాన్ కంట్రోల్ ద కాన్సన్ట్రేషన్, అంటే ఇక్కడ pHని మార్చకుండా ఉంచగలదు, సో ఒక రీజియన్లో మాత్రమే. సో దాట్ ఈస్ రెఫర్డ్ టు యాజ్ ద బఫర్ సొల్యూషన్. సో ఈ బఫర్ సొల్యూషన్స్లో కూడా మనకు రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే అసిడిక్ బఫర్, ఇంకొకటి బేసిక్ బఫర్, ఓకే. సో అసిడిక్ బఫర్, సో బేసికల్గా ఈ అసిడిక్ బఫర్ దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ ద వీక్ యాసిడ్, ఓకే. ఇట్ ఈస్ ఎ సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్, ఓకే. ఈ యొక్క సాల్ట్, వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ ప్లస్ వీక్ యాసిడ్. సో దిస్ ఇస్ వన్ బఫర్. ఇంకొకటి ఏంటంటే ఇట్ ఈస్ ఎ సాల్ట్ ఆఫ్ వీక్ బేస్ ప్లస్ స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్. సో దీన్ని మనం బేసిక్ బఫర్ అని పిలుస్తాం. సో ద ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ హియర్, ఇట్ ఈస్ CH3COONA ప్లస్ CH3COOH. సో దీన్ని అసిడిక్ బఫర్ అని పిలుస్తాం. ఇక్కడ చూసినట్లయితే సిమిలర్గా యూ కెన్ టేక్ NH4Cl ప్లస్ NH4OH. దీన్ని మనం బేసిక్ బఫర్ అని పిలుస్తాం. సో బేసికల్గా ఏ మెకానిజంతో ఇవి కంట్రోల్ చేస్తాయి సార్ అనే ఒక డౌట్ మీకు ఉండొచ్చు. సో ఇవి ఎలా కంట్రోల్ చేస్తాయి అని అంటే, సో ఇఫ్ యూ నోటీస్ దిస్, ఒకవేళ నేను కనుక H+ అయాన్స్ యాడ్ చేశాను అనుకోండి దీంట్లోకి, సో ఈ H+ అయాన్స్ దేంట్లోకి యాడ్ చేస్తున్నా, దీంట్లోకి యాడ్ చేస్తే నాకు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ CH3COO- ఏదైతే ఉందో, ఇట్ విల్ ఇంటరాక్ట్ విత్ దిస్ H+ అయాన్స్, ఇట్ విల్ ఫార్మ్ CH3COOH. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ యాడింగ్ OH- అయాన్స్, సో ఒకవేళ OH- అయాన్స్ యాడ్ చేస్తే మనకి ఏంటంటే pH కంట్రోల్ చేయాలంటే H+ అయాన్స్ యాడ్ చేస్తే H+ అయాన్స్ న్యూట్రలైజ్ చేసి there should not be any H+ ions. OH- ions యాడ్ చేస్తే there should not be final any OH- ions in the given solution. అప్పుడు ఈ CH3COOH ఏం చేస్తుంది అంటే ఇక్కడ నుంచి H+ ions రియాక్ట్ అయ్యి, సో ఇక్కడ మనకు ఈ CH3COOH ప్లస్ OH- ions, it will form CH3COO- ప్లస్ H2O అని ఫామ్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ దిస్ H+ ions are consumed, OH- are consumed, so hence there is no change in pH అన్నమాట. అబ్సల్యూట్లీ మీరు నేర్చుకోవాలి అని అంటే అబ్సల్యూట్లీ యూ క్యాన్ యాక్చువల్లీ. సి ఐ టోల్డ్ యూ ప్రీవియస్గా, ముందు గురించి కూడా నేను అదే చెప్తున్నాను,
సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని అంటే ఇట్ ఈస్ నాట్ జేఈ, ఇట్ ఈస్ నాట్ నీట్, ఇట్ ఈస్ నాట్ ఎంసెట్, ఇట్ ఈస్ నాట్ ఐపీ. ఎక్కడ సబ్జెక్ట్ దొరికితే ఎక్కడ నేర్చుకోవాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, తప్పే లేదు. ఎందుకంటే ఎవరైనా కూడా మీరు బెనిఫిట్ అవ్వాలి, మీరు అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలనే నేను చేసినా సరే, ఇంకొక టీచర్ చేసినా సరే, ఏ టీచర్ చేసినా సరే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇస్ దిస్ క్లియర్? ఇట్స్ ఓకే మై ఫ్రెండ్స్, ఆన్సర్ కూడా చేయట్లేదు అందుకే అడిగా. శివాజీ వాట్ ఇస్ ఇట్? ఎనీ క్వశ్చన్ శివాజీ? సో ఇస్ దిస్ క్లియర్? ఎనీ డౌట్స్ టెల్ హియర్. సో అలానే ద సేమ్ వే దిస్ విల్ రియాక్ట్. సో ఇక్కడ కూడా ఏంటంటే వెన్ ఎవర్ ఐఎమ్ హ్యాడింగ్ దిస్ OH మైనస్ అయాన్స్ యాడ్ చేశాను అనుకోండి, NH4Cl అనేది ఇంటరాక్ట్ అవుతుంది. ఒకవేళ H ప్లస్ అయాన్స్ యాడ్ చేశాను అనుకోండి, ఓకే, ఇక్కడ OH మైనస్ అయాన్ అనేది ఇంటరాక్ట్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ దట్ H ప్లస్ అయాన్స్ అనేది కన్జ్యూమ్ అయిపోతాయి, విట్ విల్ ఫార్మ్ H2O హియర్. ఇక్కడ OH minus ions will form NH4OH, which will get consumed here. Understood? Any questions still here? Is there anything you do not understand? Okay. So I know that కొంచెం స్పీడ్గా అయితే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ గురించి నేను వెళ్ళాను. ఐ అండర్స్టాండ్ దట్. ఓకే, సో దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ మేబీ ఐ మైట్ హావ్ మిస్డ్ అవుట్. ఒకటి అయానిక్ ప్రోడక్ట్. సో బేసికల్గా ఓకే, సో బేసికల్గా ఏంటంటే ఒక AB అనేది ఒక సాల్ట్ ఉందనుకోండి. సో దిస్ విల్ ఫార్మ్ వాట్? A ప్లస్ ప్లస్ B మైనస్. ఓకే, దీనికంటూ ఒక KSP వాల్యూ అనేది ఉంటుంది ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర, మనకు తెలుసు. ఓకే, సో సిమిలర్గా దీంట్లో కనుక ఇఫ్ ఐఎమ్ యాడింగ్ ఏ కామన్ అయాన్ యాడ్ చేశాను అనుకోండి, సో ఇక్కడికి కామన్ అయాన్ యాడ్ చేస్తే ఏం జరుగుతుంది? మనకు Q తెలుసు. Q ఇస్ నథింగ్ బట్ రియాక్షన్ కోఎఫిషియంట్. ఈ కేసులో మనం అయానిక్ ప్రోడక్ట్ అని పిలుస్తాం. సో ఇక్కడ అయానిక్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ప్లస్ అండ్ B మైనస్. సో దిస్ ఈస్ నాట్ అట్ ఈక్విలిబ్రియం. దిస్ ఈస్ నాట్ అట్ ఈక్విలిబ్రియం. సో ఈ వాల్యూ ఏదైతే ఉందో దిస్ వాల్యూ బికమ్స్ గ్రేటర్ దాన్ KSP. అప్పుడు ఏమైనట్లు? ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయినట్టు కదా. సో ఇప్పుడు ఇక్కడ ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయింది. సో ఇది తిరిగి ఏం చేస్తుంది? మళ్ళీ ఈక్విలిబ్రియం అటైన్ అయింది అవ్వడానికి ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ట్రై టు అప్రోచ్ దిస్ KSP. ఇట్ విల్ ట్రై టు అప్రోచ్ KSP. సో ఇలా అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు దట్ మీన్స్ ఇట్ హ్యాస్ టు డిక్రీజ్ ద కాన్సన్ట్రేషన్. ఇది డిక్రీజ్ చేయాలంటే రియాక్షన్ని బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేయాలా. సో బికాస్ ఆఫ్ దట్ మనకి ఏం జరుగుతుందంటే ప్రిసిపిటేషన్ ఫామ్ అవుతుంది. సో ప్రిసిపిటేషన్ జరగాలంటే ద అయానిక్ ప్రోడక్ట్ మస్ట్ బి గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద KSP. గుర్తుపెట్టుకోండి. సో ఈ కండిషన్లో మనకు ప్రెసిపిటేషన్ అనేది జరుగుతుంది. ఓకే, క్లియర్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్. సో ఎవరైనా కనుక if there is still anyone who did not join the telegram group, please join the telegram group. ee roju notes kuda telegram group lone post chestanu in few more minutes. Okay, and if there is anyone who didn't subscribe to the channel, please subscribe to the channel. I will see you in the next session, that would be tomorrow. Until then, take care. Bye bye everyone.